ప్రపంచ స్థాయిలో 1 కాదు 2 కాదు 3 కాదు 4 గిన్నిస్ రికార్డులు సాధించిన డ్రిల్ మ్యాన్ క్రాంతి. తర్వాత షోకి వెళ్ళినప్పుడు 32వ ఫ్యాన్ చేసినప్పుడు 4 కట్ అయిపోయింది. ఓకే, అసలు దీనికి ఎందుకు పోయారు? అసలు ఎందుకు ఇలా రావాలనిపించింది? అసలు ఏంది మీకు మోటివ్ ఏంది? ఇందులోకి రావాలి కదా, ఏం చేయలేము. చెట్ల మీద జంప్ చేసి దూకడము. ఆ చెట్ల ఉల్టెక్కడం ఏంది? ఏ సంవత్సరం అది? అంటే ఎన్ని ఇయర్స్ అప్పుడు? 9th 7th 8th అన్న ఇట్లా అమెరికా ఆఫర్ వచ్చింది, నువ్వు ఇట్లా వెళ్తున్నావు అంటే ఒడే పిలిచింది అమెరికా అంటే అడుగునుకుంటా. ఆయన 200 జోలో పెట్టి ఫస్ట్ ఇంటికి పోతే ఛార్జింగ్ ఉన్నాయా లేవో తీసుకొని పోవన్న వ్యక్తులు నన్ను. నలుగురు చేసిందని మనం చేయొద్దు, నలుగురు చేయిందని మనం చేయగలగాలి. దాని వెనుకబడిన శ్రమ, దాని వెనుకబడిన కష్టం కొన్ని ఏండ్లది, ఒక రోజు రాలే. దాని వెనుక సపోర్ట్ గా హిమ్మత్తుగా ఉన్న ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎందుకంటే కష్టాన్ని గుర్తించే వాళ్ళు ఒకరైతే ప్రతిభను గుర్తించే వాళ్ళు ఒకరు ఉంటారు. నేను రికార్డ్ చేయడం అనేది నా ప్రతిభకు వచ్చింది రికార్డు, కానీ వచ్చిన తర్వాత నేను ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు కలుస్తానికి నేను ప్రయత్నం చేసినా నాకు అంత అవకాశం కలిపింది. అక్కడ ఫీల్ అయ్యాను. ఒక సాధారణ పౌరుడిగా నేను చేసినా కూడా నాకు అంత రికగ్నిషన్ దొరకలేదనే ఫీల్ అయ్యాను. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ తెలుగు. ఈ రోజు ఒక ప్రత్యేకమైన గెస్ట్ తోటి మనం ఇక్కడికి వచ్చాం. ఎంత ప్రత్యేకం అంటే మనం ఒక రికార్డ్ సాధించడానికో లేకపోతే ఇంకొక రికార్డ్ సాధించడానికో, ఏదో ఊర్లో ఒక చిన్న విషయం చేసినా గొప్పగా చెప్పుకుంటాము. అట్లాంటిది ప్రపంచ స్థాయిలో 1 కాదు 2 కాదు 3 కాదు 4 గిన్నిస్ రికార్డులు సాధించిన డ్రిల్ మ్యాన్ క్రాంతి ఇప్పుడు మనతో ఉన్నారు. అసలు దాని గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఇంటర్వ్యూ. యాక్చువల్ గా తను చేసే కఠిన విన్యాసాల గురించి, దాని ఇంకా ఉన్న శ్రమ గురించి పూర్తి స్థాయిలో తెలుసుకుందాం ఈ రోజు మనం. నమస్తే క్రాంతి అన్న. నమస్తే అన్న. ఎట్లా ఉంది? ఏం సంగతి? అంత బాగానేనా? అంత హ్యాపీ అన్న, ప్రస్తుతానికి అయితే నడుస్తుంది. ఇప్పుడు మీరు ముఖ్యంగా ఈరోజు మనం మీ సాధించిన పథకాల గురించి, అంటే మీరు సాధించిన అవార్డ్స్ గురించి తెలుసుకుంటే 4 గిన్నిస్ రికార్డులు. అవును. అది ఎట్లా అనిపిస్తుంది దాన్ని సాధించినప్పుడు? అంటే నేను ఆ అవకాశం నాకు వస్తుంది అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలే, కానీ నేను చేసిన సాధన ప్రాక్టీస్ అనేది ఆ స్థాయిలో తీసుకెళ్తానే నేను అనుకున్నాను. నాకైతే హ్యాపీ అనిపించింది. అంటే మీరు ప్రయత్నం చేసింది 4 గిన్నిస్ రికార్డులు వచ్చేసినాయా, లేకపోతే ఇంకెక్కువ ట్రై చేసిరా మీరు? నేను ఒక 100 రకాలుగా యాక్ట్స్ నేను ప్రిపేర్ అయినా, అంటే ఓ షోస్ పరంగా, టాలెంట్ షోస్ పరంగా రికార్డు స్థాయి దాకా వెళ్తాను ఎక్స్పెక్ట్ చేయలే. రికార్డు దగ్గర నుంచి నాకు వాళ్ళు కాల్ చేసి మెయిల్ చేసారు, మెసేజ్ చేసారు. తర్వాత వాళ్ళు అడిగితే నాకు 4 వాళ్ళు సెలెక్ట్ చేసారు, ఇలా కావాలని. దానికి ఒక 6 months ప్రాక్టీస్ చేసుకొని షో కోసం. అంటే ముఖ్యంగా ఇప్పుడు 4లో మొదటి మీకు నచ్చి మీకు ఇష్టమైన ఏ రికార్డ్ అది? ఫ్యాన్ ఆపేది 4. ఫ్యాన్ ఆపడమా? అంటే ఎట్లా? 1 నిమిషంలో? 1 నిమిషంలో ప్రీవియస్ రికార్డ్ ఉంది ఆల్రెడీ, దాన్ని నేను బ్రేక్ చేశాను. అంటే ఇంతకుముందు ఎంత ఉండే? 1 నిమిషంలో 35 సార్లు ఒక వ్యక్తి ఆపిండు. 35 సార్లు ఒక ఫ్యాన్ 4తో ఆపిన రికార్డు వేరే అతని పేరు మీద. 35 ఫ్యాన్లు ఆపి 4తో, ఓన్లీ 60 seconds లా. హై స్పీడ్ లో తిరగాలి, 4 పెట్టి ఆపుకుంటూ పోవాలి. అయితే ఆ టాస్క్ నేను ఒక 100 సార్లు చూసిన వీడియోని. దాన్ని ఏ యాంగిల్లో, ఎన్ని సెకండ్లో ఎంత అనేది ఒక మెజర్మెంట్ తీసుకున్నాను. అంటే నేను ఒక 10 సెకండ్లలో ఎన్ని ఆపుతున్నాను, లేదా 10 టైంలో ఎన్ని సెకండ్లు ఆపుతున్నాను అనేది నేను ప్రిపరేషన్ చేసుకున్నా. ఒక 6 months కఠోరంగా ప్రాక్టీస్ చేసిన. తర్వాత షోకి వెళ్ళినప్పుడు 32వ ఫ్యాన్ చేసినప్పుడు 4 కట్ అయిపోయింది. ఓకే, మీరు వీడియోలో కూడా ఆల్రెడీ టెలికాస్ట్ అయింది. బ్లడ్ వస్తుంది చూసినాం. కట్ అయిందంటే నాకు కట్ అయింది కూడా తెలియదు, ఒకసారి సర్కల్గా అర్థమైంది. 32 ఇంకొక 3 చేస్తే రికార్డు బ్రేక్ చేస్తాం కదా. ఈ చిన్న ఊరు నుంచి నేను అందాక పోయినంటే అక్కడ ఏదో 4 కట్ అయిందనో, రక్తం వచ్చిందనో, దెబ్బ తాకిందనో వెనకాడికి వెళ్ళింది కదా. ఒకవేళ నేను రీచ్ అవుతే యావత్తు ప్రపంచ స్థాయిలో మన ఇండియన్ పేరు తీసుకొస్తారనే ఒక ఫీల్ ఉండే నాకు. కంటిన్యూ కొట్టేసిన 72 అటెంప్ట్ చేసిన 57 కౌంట్ అయింది.
72 ఆపితే 1 minute లో కౌంట్ కటింగ్ వచ్చేసి 57 కౌంట్ చేసి అంటే కొన్ని ఆగి కొన్ని మిస్ అయ్యి బ్లీడ్ అంటే మన స్పీడ్ వెళ్తున్నప్పుడు దాంట్లో 57 కౌంట్ అయిపోతుంది. 57 కౌంట్ అయింది. 1 minute లో 72 అటెంప్ట్ చేసిన. ఇది మన ఇటలీలో జరిగింది. ఇటలీ మిలాన్ లో జరిగింది. అది రికార్డు బ్రేక్. ఫస్ట్ ఇది నాకు చాలా ఇష్టంగా, కఠినంగా, కఠోరగా, చాలా ప్రేమగా, కాన్ఫిడెన్స్ తో పోయినా కాబట్టి అది రీచ్ అయింది. అదే ఫ్యాన్ల గురించి గుర్తుకొచ్చింది. అప్పుడు ఫ్యాన్లు ఆపినందుకు అంటున్నారు కాబట్టి ఈ గిన్నిస్ రికార్డ్ చూసి మీకు ఆటంబర్గ్ నుంచి కాల్ కూడా వచ్చింది కదా చేయడానికి. ఇది గిన్నిస్ రికార్డ్ తర్వాత టెలికాస్ట్ అయింది December 31st. ఆ టెలికాస్ట్ తర్వాత 1-2 days లో 60 million ఇట్లా ఏవో క్రాస్ అయింది. చాలా మంది మనకు కాల్స్ చేసి అభినందించారు, మెసేజ్ చేసారు. అదొక పార్ట్. అయితే ఆటంబర్గ్, ఉషా, క్రాంప్టన్ ఇలాంటి వాళ్ళ దగ్గర కాల్స్ వచ్చినాయి. మనకు తెలిసిన మా మేనేజర్ ఉంటాడు, దాన్ని కోఆర్డినేషన్ చేసి మాట్లాడాడు. గుడ్. నాకైతే మనం వేసిన స్టెప్ ఇంకొక మైల్ అయితే దాటానికి కోసం ఉపయోగపడుతున్నారు. ఇప్పుడు ఈ ఫస్ట్ టైం మీరు ఒక కంపెనీకి యాడ్ చేయడానికి ఫస్ట్ టైం. ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? నాకు కామన్ అనిపించింది. అంటే రికార్డు సాధించింది ఆనందమా? ఇప్పుడు నాకు రెండిట్లో హ్యాపీనెస్ అనిపించలేదు. ఓకే, కానీ చేయడానికి నా బాధ్యత చేసి పెట్టేసి. ఇప్పుడు రెండో రికార్డు ఫస్ట్ వన్ ఫ్యాన్ అయిపోయింది. రెండో రికార్డ్ అంటే నెయిల్స్ 4 అంగుళాల చీల మన దగ్గర మూల అంట 4 inches 4 inches మూల నెయిల్ 60 సెకండ్లలో ముక్కులో కొట్టేసి లోపలికి చుట్టూ కొట్టి తీయాలి. చుట్టూ ఇలా కొట్టేసి 60 సెకండ్లలో 22 కొట్టినా. 22 ఇది న్యూ రికార్డు. అది మన ఓన్. నేనే ఇంత ముందుకు నేనే బ్రేక్ చేసిన ఫస్ట్ అప్లికేషన్. దీనికి పోటీ ఇంత ముందుకు ఎవరు లేరు. ఇక మీరే బెంచ్ మార్క్ క్రియేట్ చేసి మళ్ళీ దాన్ని బ్రేక్ చేయాలంటే మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైనా ప్రిపేర్ చేసుకొని కూడా చేయొచ్చు, చేయకపోవచ్చు. అది డిపెండ్ ఆన్ ప్రాక్టీస్. ఓకే, నెయిల్ ని ముక్కులో కొట్టుకుంటాం. 4 అంగుళాల చీల మొత్తం లోపల కొట్టేసేయాలి. మళ్ళీ చేయి పెట్టి పీక్ బయట వేయాలి. మళ్ళీ ఇంకోటి తీసి పెట్టుకోవాలి. అట్లా 60 సెకండ్లో 22 కొట్టాలి. మూడోది మనము 1944 kgs వెయిట్ గల వెహికల్ ఉంటుంది. ఆ వెహికల్ లో 8 మందిని కూర్చోబెడతారు, బాడీ బిల్డర్స్ ని. 24 అంగుళాల కత్తిని లోపల పెట్టుకొని దానికి తాడు కట్టి అది 5 మీటర్లు గుచ్చుకుపోవాలి. 5 మీటర్లు. అది టైం ఉంటుందా? దాని కూడా టైం అనేది 1 minute టైం ఉంటుంది ఎవరికైనా. కాకపోతే నేను 16 seconds లో అయిపోగొట్టేసాను. 16 seconds కూడా పట్టలేనట్టుంది. 5 మీటర్లు కాబట్టి మంచి. అంటే ఇక ఫస్ట్ తాకిన దెబ్బకి ఫస్ట్ రికార్డు బ్రేక్ అయినందుకు. అంటే అది ఎంత కఠినమైనదో కానీ మీరు చెప్పేటప్పుడు ఎంత సింపుల్ గా చెప్పేస్తున్నారు. అంటే గిన్నిస్ రికార్డ్ అంత సింపుల్ గా చెప్తారు. గిన్నిస్ రికార్డు కొట్టేసిన అంటే దాని వెనుక ఒక 10 ఏళ్ళ కష్టం ఉంది. నాట్ ఓన్లీ వన్ డేలో పోయి నేను రికార్డు పోయేదో ఫుడ్ చేసి కుమారాంటి లెక్క కాదు కదా. దాని వెనుక పడిన కష్టము అందాక తీసుకెళ్ళింది. అందాక తీసుకెళ్ళినాక కూడా నాకు జరిగిన ఇంజురీ నేను చూడలేదు. నాకు ఎన్నో దాకా ఆ టైంలో మీకు ఏం గుర్తు రాలేదు, చేయాలంతే. ఒకటే, నేను ఎంచుకున్న మార్గంలో డిసైడ్ వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవద్దు. ఎక్కడో ఊర్లో చిన్న గ్రామం, కుగ్రామంలో పుట్టి పెరిగిన వాడిని కదా. అందాక రీచ్ అయినంటే అదే నేను గొప్ప విజయంగా భావించుకున్నా. నాలుగోది హాట్ ఆయిల్. 360 degrees హాట్ ఉంటుంది ఆయిల్. దాంట్లో వాళ్ళే ఆయన మొత్తము కడుగుతారు. దాంట్లో చికెన్ పీసులు వేస్తారు. వాళ్ళు 20 చికెన్ పీసెస్ వేసారు. వాళ్ళు చెప్పినప్పుడు హ్యాండ్ పెట్టాలి, తీయనప్పుడు తీయాలి. హ్యాండ్ పెట్టాలి, తీయనప్పుడు తీయాలి. అదే ఎంతసేపు అట్లా హ్యాండ్ ఎంతసేపు పెట్టాలి? వాళ్ళు 1 second 2 seconds ఇట్లా ఉంటుంది. ఇట్లా పెట్టాలి, తీయాలి. ఆ పనిలో తీయాలంటే షేప్ పక్కేయాలి. ఆయిల్ వాళ్ళు మొత్తం క్లీన్ గా నీట్ గా వాళ్ళు కడుగుతారు, టిష్యూ పేపర్ తో తుడుస్తారు. ఇప్పుడు ప్రతిసారి ఫస్ట్ టైం క్లీన్ ఆయిల్ పట్టుకోనియరు. ఓకే, చికెన్ పీస్ పట్టుకోనియరు. ఓకే, నేను ఆన్ చేయనియరు. ఓకే, వాళ్ళే వచ్చి మీటర్ పెట్టి చెక్ చేసుకుంటారు ఎంత వెయిట్ ఉంది. ప్రతిదీ కూడా పర్యవేక్షణ నిపుణుల మధ్య జరిగినది. ఇప్పుడు కత్తి పెట్టినప్పుడు కూడా నన్ను పట్టుకోనియరు. వాళ్ళ కన్వర్జేషన్ వాళ్ళే పెడతారండి. ఫ్యాన్లు కూడా నన్ను టచ్ చేయనియరు. వాళ్ళే అన్ని స్పీడ్ కూడా అయ్యే పెట్టుకుంటూ వెళ్తారు. నేను ఎక్కడ టచ్ చేయనియరు. వాళ్ళ జస్ట్ లైవ్ లో పర్ఫార్మెన్స్ చేసేటప్పుడే నేను దగ్గరికి పోవాలి తప్ప అందుకని ముందు నన్ను దాన్ని టచ్ కూడా చేయనియరు. నువ్వు యాక్టివిటీ చేయాలంతే, అంతే. సక్సెస్ఫుల్ గా చేయాలి 100%. ఇక ఇప్పుడు సక్సెస్ఫుల్ చేస్తామా లేదని వాళ్ళకి తెలియదు కదా. నేను ఆ ఈక్విప్మెంట్స్ టచ్ చేయదు. వాళ్ళంతా రెడీ చేసినాక స్టేజ్ మీద డైరెక్ట్ డ్రిల్ మ్యాన్ ఇండియా అని పిలుస్తారు కదా, నేను పర్ఫార్మెన్స్ చేయాలి. అంటే వేడి ఆయిల్ వచ్చి మామూలుగా సాయిబాబా తీసుకురా నిన్న, ఇప్పుడు ఈ బాబా తీస్తున్నాడు. సాయిబాబా తీస్తాడు లేదా నేను ఎప్పుడు చూడలేదు అన్నారు. సాధనతో ఏదైనా సాధ్యమైతే అనేది నేను నమ్మకం. ఇప్పుడు నాకు ప్రాక్టీస్
చాలా కఠోరంగా చేసినప్పుడు నేను చేయగలుగుతాను. ఇప్పుడు ఆయిల్ తీసినా మనకు బుగ్గలు రావడము ఇదంతా అంటే ఫస్ట్ టైం నేను దానికి అలవాటు అయింది ఎలా అంటే, సూర్యాపేటలో నేను కాలేజ్ చదువుతున్నాను. పార్ట్ టైం గా నేను వైన్స్ కూడా పనిచేసేవాడిని. ఆ పనిచేసిన తరుణంలో పీసెస్ బజ్జీలు వేస్తారు కదా, అవి పల్లెమ్మలో ప్లేట్లు వేస్తే నేను పార్సల్ వేసి ఇవ్వాలి. నవ్య థియేటర్ పక్కన ఒక వైన్స్ ఉంటుంది, ఆ వైన్స్ దగ్గర పనిచేసేవాడిని. వేసినప్పుడు పార్సల్ వేసి కస్టమర్కి ఇవ్వాలి. ఆ వేడిది దీంట్లో వేసి పార్సల్ వేసి కస్టమర్కి ఇవ్వాలి. కొన్ని రోజులు ఫ్యూ మంత్స్ తర్వాత ఆ వేడికి బాడీకి సహకరించింది. నేను 1 month తీయడానికి మనం తీయటం కదా చిన్నప్పటి నుంచి కొత్త తీయడం అలవాటు చేసుకుంది. ఆయిల్ ముందు స్టార్ట్ చేస్తాను అంటే ఒకదానికి లింకప్స్ గా నేర్పిస్తున్నాను. చాలా మంది వీడియోస్ తీసి దాన్ని ఇండియా గోట్ టాలెంట్ అక్కడికి పంపించారు. పంపించిన తర్వాత ఈ ప్రపంచానికి రీచ్ అయింది. ఇప్పుడు దీనికన్నా ముందన్న ఫస్ట్ ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో అవసరాలు పడి ఉంటారు, లేదంటే ఈజీగానే అయిపోయి ఉంటది, ఏదో జరిగి ఉండాలి. ఆ స్టోరీ ఒకసారి తెలుసుకుందాం. అసలు బేస్ అసలు మీది ఏ ఊరు? నా జన్మస్థలము అడ్డగూడూరు. ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వాసి. పక్క తెలంగాణ కాదు, ఇక తెలంగాణ తెలంగాణ. ఎంతమంది అన్న మీరు? ఒక అన్న, ఒక చెల్లె, నేను. అందరు చదువుకున్నారు? అందరూ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. చెల్లెది గ్రాడ్యుయేషన్ అయిపోయింది. మీది? నాది యోగాలో ఎంఎస్సీ అయిపోయింది. యోగాలో ఎంఎస్సీ, మాస్టర్ ఆఫ్ యోగా. ఓకే, సూపర్. అంటే మామూలుగా ఇప్పుడు దీంట్లో చదువుకున్నదేమో యోగా ఎంఎస్సీ. ఆ యోగా ఎంఎస్సీ అంటే డిగ్రీ కూడా గ్రాడ్యుయేషన్ అన్ని కంప్లీట్ చేసి ఉండాలి. అసలు మామూలు ఇప్పుడు ఇది చదువుకున్న అందరూ ఏం చేస్తారంటే జాబులు చేసుకోవడమో, బిజినెస్ చేయడమో, ఇంకోటి చూపిస్తారు. ఇట్లాంటి యాక్టివిటీకి చాలా తక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. అసలు దీనికి ఎందుకు పోయారు? అసలు ఎందుకు ఇలా రావాలనిపించింది? అసలు ఏంది మీకు మోటివ్ ఏంది? ఇందులోకి రావాలి కదా, ఏం చేయలేము అనుకున్నప్పుడు కొత్తదనంగా ఏదో చేయాలని ఒక కాన్సెప్ట్ వచ్చింది నాకు. గవర్నమెంట్ హాస్టల్లో సూర్యాపేటలో గవర్నమెంట్ విద్యాభ్యాసం, స్కూల్ స్థాయి గవర్నమెంట్ స్కూల్. ఆ తర్వాత ఇంటర్మీడియట్ సూర్యాపేట, టీటీసీ సూర్యాపేట, డిగ్రీ సూర్యాపేట. ఈ సూర్యాపేటలో ఉన్నప్పుడు ఈ ఒక హాస్టల్ లైఫ్ చూస్తున్నా. నా ఇంటికాడ మా అమ్మ నాన్న పడిన కష్టము, నా లైఫ్ స్టైల్ ఏంటి, నేనేం చేద్దాం అనుకుంటున్నాను, బాగా చదువుకొని జాబ్ చేయాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలని నాకు అలా ఉండే. నాకున్న ఆర్థిక సోర్సెస్, నాకున్న వెసులుబాటు ఇవన్నీ కాలేను. బట్ సంథింగ్ స్పెషల్, ఐఏఎస్ అప్రిషియేట్ చేయాలంటే ఏం చేయాలి ప్రిపేర్ అయ్యాను. హాస్టల్ ఉన్నప్పుడు డైలీ ప్రాక్టీస్ చేసుకునేవాడిని. కాలేజీకి రెగ్యులర్గా వెళ్ళిపోయేది, ప్రాక్టీస్ చేసుకునేది. కానీ కాలేజీలో మాత్రం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేది. ఏం ప్రాక్టీస్ చేస్తుండే హాస్టల్? ఎట్లాంటి ప్రాక్టీస్? కొత్తదనంగా. ఇప్పుడు ఎలాంటి కొత్త ఫస్ట్ మీరు చేసిన కొత్త ప్రయోగం ఏముండే? అంటే అప్పుడు మీరు ప్రయత్నించింది ఏముండే అసలు ఫస్ట్ మీకు తెలిసి ఇట్లా అంటే డేరుగా? హాస్టల్ అనేది సూర్యాపేట పోయిన తర్వాత దీనికి పునరావృతం చేయలేదు, దాన్ని కంటిన్యూ చేసిన. అందుకనే ముందు ఇక కొత్తగా క్రియేట్ చేశాను చెప్పాను కదా. ఫస్ట్ అదే మీకు కొత్తగా మీరు చేసింది అనిపించింది ఏమున్నది? ఫస్ట్ మీరు చేసింది షోస్ పరంగా నా వ్యక్తిగతంగా ఫస్ట్ చెట్లు ఉల్టా ఎక్కడం. చెట్లు చిన్నప్పుడే అది చెట్లు ఈ షోస్ ఉంటాయి, ఈ టీవీలు ఉంటాయి అని తెలియదు మనకి. అదే అన్న ఫస్ట్ స్కూల్ శాలి గౌరవరం, నల్గొండ జిల్లా. నేను స్కూల్ అక్కడ చదువుకున్నాను. హాస్టల్ బీసీ హాస్టల్ ఉన్నాను, ఎస్సీ హాస్టల్ కూడా ఉన్నాను. హాస్టల్ ఉన్నప్పుడు పిల్లలు ఆడుకుంటాం కదా, అవును, చెట్లు ఉల్టా ఎక్కడము, చెట్ల మీద జంప్ చేసి దూకడము. చెట్ల ఉల్టా ఎక్కడం ఏ సంవత్సరం అంటే ఎన్ని ఇయర్స్ అప్పుడు మీకు చెట్లు? నేను 9th, 7th, 8th. అప్పుడు చెట్లు ఉల్టా ఎక్కుతారా? ఇప్పుడు ఎక్కుతారా? స్విమ్మింగ్ చేస్తాను పోతాం కదా, స్విమ్మింగ్ మా హాస్టల్ ముందు బాయ్ ఉంటది. ఇక బాయ్లో స్విమ్మింగ్ చేసి దొరకపోయేది. ఇక స్కూల్ టైం అయిపోయింది, స్కూల్ పోకపోయినా ఇల్లు ఆడుకునేది. ఇక అలాంటివన్నీ నాకు ఇప్పుడు ఉపయోగపడ్డాయి. ఈత కూడా డిఫరెంట్ గా కొడుతున్నా, అందరిలాగానే కొడుతున్నా, అందరిలాగా దొరికిపోయేది అంతే. ఇప్పుడు ఒక 20 feet 15 feet మీకు లైవ్ చూపించాలి, చూపిస్తాను. ఇప్పుడు కూడా ఎక్కుతారా? అప్పుడు ఇంకా నార్మల్, ఇంకా ఇంకొంచెం టెక్నాలజీ పెరిగింది కదా. తాడి చెట్టు చేస్తారా ఇప్పుడు? మీరు కెమెరా పట్టుకోరారి రికార్డ్ అవుతుంది. అంటే రికార్డుల కోసం చేయలే, అది సరదాగా ప్రాక్టీస్. అంటే ఒక నలుగురు చేసిందని మనం చేయొద్దు, నలుగురు చేయిందని మనం చేయగలగాలి. అది చేయగలంటే ఎలాగైనా ప్రిపరేషన్ చేసుకుంటాను. ఇది కూడా కొత్తగానే ఉంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఒక వ్యక్తి 1 గంట సేపట్ల ఒక వర్క్ చేస్తున్నాడు అనుకో, నేను గంట సేపట్లో చేయను. నేను 55 నిమిషాలు నేను వెయిట్ చేస్తా, సైలెంట్ కూర్చోను, 5 నిమిషాలు చేయాలో ప్లాన్ చేస్తా. ఓకే, అది 55 నిమిషాలు 5 నిమిషాలు ఎట్లా కంప్లీట్ చేయాలని ఆలోచిస్తాడు. ఇప్పుడు ఒక వ్యక్తి 1 గంట సేపట్లో పని చేస్తున్నాడు, ఆ పని గంట సేపట్లో చేయగలుగుతాడు, కాన్ఫిడెన్స్ ఫుల్. కానీ నేను గంట సేపట్లో చేయను. నేను 55 నిమిషాలు కూర్చుంటాను, నేను పని చేయను. ఆ 5 minutes చేయాలో ప్లాన్ చేస్తా. 5 minutes ఎట్లా కథం చేయాలి ప్లాన్ చేసి సేమ్ బోత్ ఆర్ సైడ్ ఈక్వల్ కదా. ఆయన చేసింది అదే పని, నేను చేసిందే పని అని. కానీ నేను
అంతే. ఇప్పుడు 55 minutes కూర్చొని దానికోసం ప్లాన్ చేస్తా, న్యూ థింగ్స్ క్రియేట్ చేస్తాను. ఓకే అన్న. ఇప్పుడు మీకు స్కూల్ నుంచి నెక్స్ట్ స్టెప్ ఇక్కడ డిగ్రీకి వెళ్ళి ఇప్పుడు కాలేజ్ లేదు, ఇంటర్మీడియట్ సూర్యాపేటకు వచ్చిన. సూర్యాపేటకు వచ్చిన తర్వాత ఏం ప్రయోగాలు చేశారు? ఇక అక్కడే వచ్చిన తర్వాత మాకు చంద్రయ్య గారు అని, ఇట్టమల చంద్రయ్య అని మా సార్ ఉంటాడు ఒక ఆయన. ఓకే. ఆయన ఒక తెలియని ప్రపంచాన్ని చూపించిన వ్యక్తి ఆయన. అంటే జన విజ్ఞాన వేదికలో పనిచేసే అతను. ఫస్ట్ టైం ఏంటంటే వెనక ఇట్లా బాడీ పట్టుకొని ఇట్లా ఉక్కులు గుచ్చుతాం కదా, అవును, ఉక్కులు గుచ్చి కారు గుంజుకోపోయేది, ఇలాంటి విన్యాసాలు చేస్తారు చూసినాను. నేను కూడా చేస్తుంటే అప్పుడు నేను ఇంటర్మీడియట్ అయ్యి, నువ్వు పక్కగా ఉన్నావు వెళ్తూ బాగలేదు అంటే నేను చేస్తాను చెప్పేసిన. అంటే మనకున్న విధానాన్ని ఆయన గ్రహించిండు ఫస్ట్. నాకు అక్కడ ఏం తెలియదు, డైరెక్ట్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఉంటుంది. నీ దగ్గర మంచి టాలెంట్ ఉంది, నీ దగ్గర మంచి కాన్ఫిడెన్స్ ఉంది, నువ్వేమేం చేయగలుగుతానే ఫస్ట్ బేసిక్ లో ఆయన మాత్రం నాకు సపోర్ట్ ఇవ్వండి. తర్వాత తరుణంలో స్టేజ్ ఇక నేను చదువుకుంటున్నా, ఇక నేను నాకు డ్రిల్ మిషన్, కత్తులు ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తున్నా. అదే ఇది చేయాలని ఎట్లా వచ్చింది అసలు? ఎందుకు ఇట్లా స్పెషల్ గా ఉండాలనుకున్నాను. ఇప్పుడు అందరూ ఇన్స్పిరేషన్ ఉన్నారా? ఎవరు ఇది ఎవరు నేర్పిలే ఈ డ్రిల్ మిషన్ అనేది. మీకు యావత్ ఇండియాలో చూడండి ఎవరు ప్రపంచ స్థాయిలో ఉన్నారు. కానీ నేను చేసిన తర్వాత వాళ్ళ వీడియోస్ నాకు పంపించారు, ఇలానే ఉన్నాడు, ఈ రికార్డు బ్రేక్ చేయగలుగుతావా, ఇలా నువ్వు ఢీ కొట్టగలుగుతావా, ఈయన ఎన్ని నిమిషాలు ఎన్ని చేసిండు, ఎన్ని సెకండ్లు ఎన్ని చేసిండు, నువ్వేమో చేయగలుగుతావా అంటే దానికోసం ప్రాక్టీస్ చేసిన. సరే, మొత్తం ఇప్పుడు ఇది ప్రాక్టీస్ చేసుకుంటా ఇది నేర్చుకుంటా పోతుంటే మీ ఫైనాన్షియల్ కండిషన్ కి కోసం మళ్ళీ ఏమైనా ఇన్కమ్ ఏంది, జాబ్ చేస్తున్నా? ఇట్లా నేనేం జాబ్ చేయలేదు, హాస్టల్లో ఉన్నాను. అదే ఎడ్యుకేషన్ టైంలో? ఎడ్యుకేషన్ టైంలో ఎన్ని జరిగినాయి. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చేసేసిన. ఇప్పుడు ఎడ్యుకేషన్ టైంకి వచ్చేసరికి మీరు డ్రిల్ మిషన్ మొత్తం ఇంటర్మీడియట్ అయిపోగానే నేను ఇండియా గవర్నమెంట్ లో పార్టిసిపేట్ చేసిన. ఇండియా గవర్నమెంట్ లో పార్టిసిపేట్ చేసిన డిగ్రీలోనే? ఇంటర్మీడియట్ లోనే. అయితే అప్పుడు నాకు సూర్యాపేటలో ఉన్నప్పుడు అన్న పేరుని వెంకట్ గౌడ్ ఉంటాడు, ఒక డాన్స్ మాస్టర్. అన్న నాకు ఫస్ట్ నుంచి అరే నీ దగ్గర ఒక మంచి కళ ఉందిరా, ఎప్పుడో ఒకసారి ప్రపంచానికి రీచ్ అవుతారు అని ఆయనకు ఏం తెలియముందు ఆయన గుర్తించి చెప్పిన వ్యక్తి. మీరు ఇప్పుడు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేస్తారు క్రాంతిగా, ఏం కావాలో ఒకటి అమ్మటే 5 నిమిషాల మనకు అంది స్పాట్ లా రెస్పాండ్ అయిన వ్యక్తి ఆయన ఒకటి. అంటే కళను గుర్తించిన వాళ్ళలో ఫస్ట్ ఆయన ఏమన్నాడంటే, ఈ ప్రపంచానికి నువ్వు ఏదో ఒక రోజు రీచ్ అవుతావు, నీ దగ్గర ఏం లేదని ఫీల్ కాకు, నీకు ఏం కావాలో నాకు ఫోన్ చేయి, ఏ రాత్రి ఫోన్ చేయి అన్న ఉంటుంది అని ఆయన చెప్పిన వ్యక్తి. అక్కడి నుంచి నేను నా చదువు అయిపోయింది, సూర్యాపేట దాటి నేను హైదరాబాద్కి వచ్చిన. హైదరాబాద్కి వచ్చి పాస్పోర్ట్ కు మలేషియా, సింగపూర్ ఇలాంటి ఆఫర్ వచ్చినాయి. వెళ్తేప్పుడు వేణు ఉంటాడు, శాండాట్ వేణు. తర్వాత నాకు వేణుని పరిచయం చేసింది విశ్వకర్మ సార్, డాక్టర్ విశ్వకర్మ, రమేష్ కుమార్ విశ్వకర్మ గారు. తను ఫోక్ దాంట్లో సెంట్రల్ నుంచి ఉన్నాడు. మామిడి హరికృష్ణ సార్ని పరిచయం చేశాడు, కల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ. నాకు ఈ టాలెంట్ పరంగా లైఫ్ జర్నీలో నా ముందు నా వెనక సపోర్ట్ చేసిన వ్యక్తులలో నాకు వీళ్ళే. ఒకటి పేరుని వెంకట్ గౌడ్, నాకు బేసిక్ నుంచి ఆయన ఉన్న వ్యక్తి. తర్వాత హైదరాబాద్కు వచ్చిన ఈ దేశ విదేశాల షోస్ కి, నా ప్రాక్టీస్ కి, నాకు ఏదున్నా నా వెన్నంటున్న వ్యక్తి ఒకే ఒక్కరు మామిడి హరికృష్ణ గారు. మామిడి హరికృష్ణ కల్చరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ. ఆయన ప్రోత్సాహం, ఆయన సపోర్టు, ఆయన హిమ్మతు ఈ తెలంగాణ కాదు ఈ దేశం దాటిచ్చిపోయింది ముందుకు. సూపర్. ఈ ఆయన వెన్నదండలు ఉన్నాయి కాబట్టి ఇంకొక స్టేజ్ ముందుకెళ్ళడానికి నాకు ఉపయోగపడింది. మలేషియా, సింగపూర్ అన్ని ఆల్ దేశ విదేశాలలో కూడా ఎక్కడ షోస్ చేస్తానికైనా కూడా అలా ప్రోత్సాహాన్ని నేను తీసుకున్నాను. ఇప్పుడు ఇన్ని ఈవెంట్స్ చేస్తున్నారు కదా, మలేషియా, సింగపూర్ అన్ని దాటుతున్నారు కదా, ఇప్పుడు ఇంత దాటుతున్నప్పుడు ఇన్కమ్ బాగుంటుందా? ఇన్కమ్ అనేది ఒక పార్ట్, బ్రోకర్ వ్యవస్థ అనేది ఇంకో పార్ట్. ఏ వ్యవస్థ? బ్రోకర్ వ్యవస్థ. అంటే ప్రతిదీ మనకు బ్రోకర్ వస్తుంటాయా? బ్రోకర్ అంటే మధ్యవర్తి, మనకు తెలియదు కదా. ఒక అమెరికన్ షోకి పోయినా నాకు వాళ్ళతో మాట్లాడడం తెలియదు. షోస్ పోతానికి సపోర్ట్ తీసుకున్నాను, హెల్ప్ తీసుకున్నాను, లేకపోతే వాళ్ళ టికెట్స్ పెట్టొచ్చు. కొన్ని విషయాలలో ఎట్లా కాంటాక్ట్ చేయాలి, ఎట్లా పోవాలని తెలియదు. నాకు ఇంగ్లీష్ సరిగా రాదు కదా, మాట్లాడిన వాళ్ళు మిస్కమ్యూనికేషన్ చేయడము, వాళ్ళతోనే టైఅప్ కావడము సమ్ జరిగినాయి. బట్ ఏ జరిగినా కూడా నాకు డబ్బు లేకపోవచ్చు, ఆత్మాభిమానం ఉంది, నాకు డబ్బు లేకపోవచ్చు, నాకు కావాల్సినంత టాలెంట్ ఇంప్రూవ్ చేసుకోవాలనే శక్తి ఉంది, నాకు డబ్బు లేకపోవచ్చు, కానీ ప్రపంచాన్ని పిలుస్తుంది, ప్రపంచానికి కనిపిస్తుంది, ప్రపంచాన్ని పిలుస్తుంది. దానికి ఒక ప్రతిభనే సాధ్యపడింది. నేను నిర్ణయించుకుంది ఒకటే, నా దగ్గర ఏం లేకపోవచ్చేమో, నేను నిజంగా ఒక గ్రౌండ్ స్థాయి నుంచి పోవచ్చు. ప్రతిభకి డబ్బు, హోదా, పలుకుబడి ఉన్నము లేదు, మనం గరీబులు ఇవన్నీ అవసరం లేదు. రీచ్ కావాల్సిన ప్లేస్కి ఎలా వెళ్తున్నాం, మన ప్రతిభ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే మనకు కావాల్సిన వాళ్ళు, వెంకటన్న లాంటి వాళ్ళు, మామిడి సార్ లాంటి వాళ్ళు అందరూ వస్తారు.
ఇప్పుడు అన్ని మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఇదే టైం కి మీరు అసలు ఎక్కడ వరకు రీచ్ అవుదాం అనుకుంటారు దీంట్లో? ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంది? గోల్ అనుకున్నారా ఇక్కడ దాకా వెళ్ళాలి చేయాలి? గోల్ అని కాదు, నేనేం ఎంచుకుంటే ఇలాంటి అడ్వెంచర్ సాహస విన్యాసాలు అనేది ఒక 100 మందికి నేర్పించాలనేది నేను నిర్ణయించుకున్నాను. 100 మంది మళ్ళీ ఇలాంటివి. ఎందుకంటే చాలా మందికి ధైర్య సాహసాలు అనేది ఇప్పుడు ఒక ఫ్యాన్ నాలుగు నోట్లో పెట్టడం అనేది ఒక హార్ట్ ఫామ్ కావచ్చు, కానీ అది ధైర్యం ఉండదు. ఇలాంటిది నేను ఒక 100 మందికి నేర్పిద్దాం అనుకుంటున్నాను. ఇదే కాదు, సంథింగ్ స్పెషల్. అంటే చాలా మంది యూత్ ఏ విధంగా పెడదవ పడి చెడిపోతున్నారు అనేది నాకు తెలుసు, మీ అందరికి కూడా తెలుసు. మీడియా వాళ్ళు దాంట్లో స్పెషల్గా ఉంటారు. దానికి మత్తుకు కానీ, డ్రగ్ కానీ, తర్వాత ఇతర మద్యపానానికి కానీ, వ్యసనాలకు కానీ చాలా ప్యాటర్న్ లో ఉన్నాయి కదా. వీళ్ళందరికీ కొత్త ధనాన్ని నింపొచ్చు ఒక మైండ్ సెట్ లా. ఓకే, ఈ కొత్త వేని అంటే దీంట్లో కూడా ఒక జీవనాధారం కానీ లేకపోతే రికార్డ్ సృష్టించే విధానం కానీ ఒక మానసిక వికాసాన్ని వాళ్ళకు నింపొందించే ఎలా చేయాలనేది మనకు ఒక నాలెడ్జ్ ఉంది దాని మీద. ఇప్పుడు నేను 10 ఏళ్ళు కష్టపడినా, బట్ రీచ్ కావాల్సిన దానికి రీచ్ కావచ్చేమో, నేను డబ్బులు సంపాదించుకోవచ్చు, కానీ 100 మందికి నేర్పించి వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోవాలి కదా. ఇప్పుడు మీలాగా ఇంకా 100 మంది తయారు చేయాలనేది మీ ఇప్పుడు ఇదే నేను ఒక నార్మల్ ఒక క్రాంతి డ్రిల్ మ్యాన్ గా చూసారు, ఒక ఊరు వాళ్ళగా చూసారు కదా. ఇదే టాలెంట్ ఒక ఒలింపిక్స్ లో ఉండే నీ దగ్గర కొంచెం ఇండియన్ డ్రిల్ మ్యాన్ ఇప్పుడు యావత్ ప్రపంచం చూస్తుంది. ఇండియన్ డ్రిల్ మ్యాన్ కాదు ఇప్పుడు ఖచ్చితంగా చూస్తుంది. అంటే దాని వెనుకబడిన శ్రమ, దాని వెనుకబడిన కష్టం కొన్ని ఏండ్లది, ఒక రోజు రాలే. దాని వెనుక సపోర్ట్ గా హిమ్మతిగా ఉన్న ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఎందుకంటే కష్టాన్ని గుర్తించే వాళ్ళు ఒకరైతే ప్రతిభను గుర్తించే వాళ్ళు ఒకరు ఉంటారు. ప్రతిభకు పట్టం కట్టే వాళ్ళు ఉండరు. ఏంద్రా నువ్వెంత, నీ బతికెంత అనే వాళ్ళు ఉంటారు. అట్లే 100% నేనే అనుభవించిన కదా. ఒక వ్యక్తి దగ్గరికి చెప్పాను కదా, చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పినా. ఎప్పుడు ఒక దగ్గరికి పోయి అన్న ఇట్లా అమెరికా ఆఫర్ వచ్చింది, నువ్వు ఇట్లా వెళ్తున్నావు అంటే ఒడే పిలిచింది అమెరికా అడుగురు అనుకుంటా. ఆయన 200 జోలో పెట్టి పంపించిన వ్యక్తులు ఉంటున్నారు. 200 జోలో పెట్టి ఫస్ట్ ఇంటికి పోతే చార్జింగ్ ఉన్నాయా లేవా తీసుకొని పో అన్న వ్యక్తులు ఉన్నారు నన్ను. అయినా కూడా నేను డిసప్పాయింట్ కాలే. పోనీ ఆయన తెలియదు కదా. ఇప్పుడు ఒక ప్రతిభావంతుడికి విలువ, ప్రతిభావంతుడికి ఉన్న ఆ ఆకాంక్ష ఒక కళాకారుడికి అర్థమవుతుంది, ఆయనకేం అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు అమెరికా అన్నారు గుర్తుకొస్తుంది. అమెరికా వచ్చినప్పుడు ఏదో మొత్తానికి వెళ్ళారు, దాంట్లో టాలెంట్. ఇప్పుడు అమెరికాకి వెళ్ళి అమెరికన్ గోట్ టాలెంట్ ఆడిషన్స్ లో పార్టిసిపేట్ చేసిన, అది లాక్డౌన్ వచ్చింది. నేను తర్వాత వేరే షోస్ కు అటెండ్ అయినా. స్పానిష్ దాంట్లో మాత్రం ఫైనల్ వరకు వెళ్ళినా. సూపర్. ఫైనల్ వరకు వెళ్ళినా. నాకు అక్కడ కమ్యూనికేషన్ సరిగ్గా చేయలేకపోయినా. నాకు మీ ఇంగ్లీష్ బాగా ప్రాబ్లం వచ్చింది. అంటే ఇంగ్లీష్ ప్రాబ్లం వచ్చింది కాదు, కోఆర్డినేషన్ స్పానిష్ అనేది డిఫరెంట్ లేదా వాళ్ళకి కూడా ఇంగ్లీష్ సరిగా. తర్వాత నేను లండన్ లో రీసెంట్లీ జనవరిలో లండన్కి వెళ్ళాను, బ్రిటన్స్ గాట్ టాలెంట్ షోలో. దాంట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన. అందరు భయపడారు. నేను నన్ను చూసి భయపడుతున్నారు అంటే అది కూడా కాదు, ఆర్ట్ ఫామ్ చూసి. అంటే వాళ్ళు చూడలేకపోతున్నాను కాదు. బిగ్గెస్ట్ షో అమెరికన్ గాట్ టాలెంట్, బ్రిటన్స్ గాట్ టాలెంట్ వరల్డ్ మొత్తంలో. అక్కడ కూడా అన్ని రెడ్ బజర్ నొక్కారు నాకు. టక్ 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 టక్. అంటే యాక్ట్ అయిపోయేంత వరకు కూడా చూడలేకపోయాను కాదు. సైమన్ అనే వ్యక్తిని ఇన్వైట్ చేశాను ఆ యాక్ట్ లో. అవును, బ్లైండ్ ఫోల్డ్ చేసి పడుకోబెట్టి వాటర్ కోకోనట్స్ పెట్టి ఆయనతో బ్రేక్ చేయాలి. అవును. ఇప్పుడు నన్ను చూస్తేనే నార్మల్ గానే పిచ్చోడు లెక్కన ఉన్నా అనుకుంటాను. ఇప్పుడు ఆయన నెత్తి మీద కొడితే అంతే, వాళ్ళ భయం వాళ్ళకి ఉంటుంది కదా. ఓకే, సైమన్స్ వల్ల అసలు మొత్తానికి అమెరికన్ గాట్ టాలెంట్ ట్రై చేసారు, కాకపోతే వెళ్ళారు కాస్టింగ్ వరకు. బ్రిటన్ గాట్ టాలెంట్ లో మాత్రం స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసిన అదరగొట్టేసి దాంట్లో అది మీలాగా చెప్పాలి. చూసిన అదరగొట్టి నేను చూసిన ఎపిసోడ్ చూసినాం. బ్రిటన్స్ గాట్ టాలెంట్ లోనే చాలా విన్యాసాలు చేస్తుంటారు, అద్భుతమైన విన్యాసాలు జరుగుతుంటాయి అక్కడ. కానీ అక్కడనే వాళ్ళే ఎన్నో చూసిన వాళ్ళే మీరు మొత్తం పూర్తి స్థాయి యాక్ట్ చూడకుండా రెడ్ బజార్ నొక్కిరు, ముగ్గురు నొక్కేసారు కదా. అదే అలాంటి యాక్టివిటీస్ మీరు చేస్తున్నప్పుడు మీ ఇంటి నుంచి ఎట్లాంటి మీకు అరే ఎందుకురా బాబు ఇవన్నీ ఎందుకు ఇట్లా చేస్తున్నాను ఎవరన్నా ఆపట్లేదు? ఫస్ట్ నేను ఇలాంటి చేస్తాను వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నేను చదువుకొని ఒక మంచి ఎంప్లాయ్మెంట్కి వెళ్ళి ఒక ఐఏఎస్ దాకా ప్రిపేర్ కావాలి. ఈ స్థాయికి వచ్చినాక తెలియకుండా అయితే ఉండదు. ఫస్ట్ లా స్టార్టింగ్ తెలియదు. ఇండియాస్ గాట్ టాలెంట్ వచ్చినాక మా ఇంట్లో టీవీ లేకపోతే పక్కింట్లోకి పోయి ఆ ఛానల్ పెట్టిపించి నా షో వచ్చిందాక మా అమ్మ ఇంటర్లో చూపించినాక అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యారు, కొంచెం బాధపడారు. వీడు ఏమైతాడో ఇట్లా అని ఇస్తున్నాడు కానీ భయపడరు. నేను చెప్పేసిన అమ్మ ఇది ప్రాక్టీస్ తోనే, మేము ఎప్పుడు భయపడొద్దు. ఈడ నీ కొడుకు ఈడ నువ్వు ఎంచుకున్న మార్గాల్లో నేను ముందుకు తీసుకెళ్తామా అని చెప్పిన. మా అమ్మకు గిన్నెస్ బుక్ లో అంటే ప్రపంచ బుక్ లో ఉండాలి కొడుకు, నువ్వు అట్లా చేస్తే
ఈ ఊర్లో మన ఊర్లే కాదు పక్క ఊర్లే కాదని చెప్పేది. ప్రపంచంలో ప్రపంచ బుక్ అంటే గిన్నిస్ బుక్ అని తెలియదు కదా, ప్రపంచ బుక్ లెక్కాలనేది మా అమ్మకు ఒక బాగా కాన్సెప్ట్ ఉండేది. దాన్ని ప్రిపేర్ చేసుకున్నా. ఇలాంటి యాక్ట్ ఒక 100 రకాలు తయారు చేసిన, 100 రకాలుగా. 100 రకాలు చేసిరు కదా. ఇంటర్మీడియట్ లో మీరు ఇండియన్స్ గాట్ టాలెంట్ లో చేసిరు కదా, అక్కడ ఏం యాక్ట్ చేసిరు? డ్రిల్ మిషన్ చేసిన, నెయిల్స్ చేసిన. తర్వాత మనము ఇట్లా ముక్కులో నుంచి ఇట్లా ఉక్కు పెడతాం కదా, అవును, గాలం లాగా ఉంటది, ఇట్లా ముక్కులో నుంచి ఉక్కు పెట్టి దీనికి 50 కేజీల వెయిట్ కట్టి ఇట్లా ఇట్లా ఊపాలి, లేకపోతే ఒక కారు తాగిలిచ్చి గుంజుకుపోవాలి. అంటే ఇలాంటి యాక్ట్ చేసిన. అది ఫస్ట్ రౌండ్ లోనే రెడ్ బజార్ లొకేషన్ కి పంపించారు. మళ్ళీ నెక్స్ట్ సీజన్ పోయినా, ఇంత డేంజర్ ఉన్నాడు. నెక్స్ట్ సీజన్ పోయినా వేడి వేడి ఆయిల్ చేయి ఇట్లా తీసి కిరణ్ కేర్కి ఇచ్చేసిన, కరణ్ జోహార్కి ఇచ్చిన. అట్లా భయపడలేదు. నేను టాలెంట్, ఇండియన్ టాలెంట్ చూపించడానికి కాస్త ఇండియా గో టాలెంట్ ఉంది కదా, మీరు భయపడితే నన్నేం చేయమంటారు అడిగాను. మళ్ళీ పోయినా రీసెంట్లీ ఎప్పుడు 2021 లా పోయి చెప్పేసిన, మీరు ఏం చేసినా రెడ్ బజార్ నొక్కొక్కరి నా టాలెంట్ చూసినాక మీరు ఒక్కరు అవకాశం ఎప్పుడని చెప్పిన. ఇక అది టెరిఫిక్ యాక్ట్ చూపించా. టెరిఫిక్ అంటే ఇక వాళ్ళు భయానికి భయం పుట్టించుతారు కదా. పాపం నేనైతే ఏమనలేదు, వాళ్ళు ఆ ఫీల్డ్ లో అనుభవించారు అంతే. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన. అంటే మీరు యాక్ట్లు అట్లా ఎంచుకుంటున్నారు? అంటే యాక్ట్లు అట్లా ఎంచుకోవడం, ఇప్పుడు నార్మల్ గా మీకు నేలు కొట్టడం మీకు చూపిస్తాను అనుకో, ఆ కొట్టే దాంట్లో ఎదుటి వాళ్ళకు ఫీల్ చూపించాలి. మనకి దెబ్బ కలిగిందో రక్తం వస్తుంది కాదు, దాంట్లో అంటే ఆ చూసే చూపులో తెలవాలి వాళ్ళకి సంథింగ్ ఇస్ స్పెషల్, వీడియో చేస్తాడు అన్నది. ఇప్పుడు నేను ఇలా పట్టుకుని చూడడం వేరు, ఇలా చూడడం వేరు. అంటే ఆ చూసే చూపులో తెలిసిపోతుంది వాళ్ళకి ఆటోమేటిక్ గా. ఓకే, ఆ డ్రామా క్రియేట్ చేయాలి, ఒక అట్మాస్ఫియర్ చూపించగలగాలి వాళ్ళకు. 60 మీరు చెప్తుంది ఇప్పుడు నాకు కరెక్ట్ అవుతుంది. నార్మల్ టక్ టక్ కొట్టేస్తే కూడా ఉండదు, అంత భయం కూడా ఇవ్వడం. ఇప్పుడు మామూలుగా నాకు ఈ బీడ్ ఉంది, కొంచెం హెయిర్ ఉంది, కొంచెం అంతా కొంచెం బాగుంది, అది కొంచెం. అయితే ఇప్పుడు మీలాగా సాఫ్ట్వేర్ లాగా ఉంటే బ్లెజర్ వేసుకొని పోతే నన్ను ఎవరు చూడదు. అలాగే చూడాలని కాదు, నా షోస్ కి ఇలా సూట్ కాదు. వాళ్ళకు ఒక ఇట్లా జలక్ లాగా ఉండాలి, వాళ్ళకి చూస్తానికి వీడు ఏదో చేస్తున్నా కూడా అది సంథింగ్ అన్నట్టు ఫీలింగ్ ఉండాలి. నేను ఇట్లా కిందికి వంగి ఆమె పట్టుకున్నా కూడా ఆ ఇంప్రెషన్ అట్మాస్ఫియర్ అలా చూపించాలి. ఫస్ట్ లో కొన్ని వీడియోస్ లో అలా చూసాడు కాబట్టి అది అలవాటు పడిపోయాలి. డ్రిల్ మ్యాన్ ఇండియా నుంచి వచ్చిండా అంటే సంథింగ్ ఏదో చేస్తాడు, ఇక అందరిని అర్రో చేసిపోతాడు అనేది ఒక థాట్ క్రియేట్ అయింది. మేము కూడా ఫస్ట్ మిమ్మల్ని చూసినప్పుడు మీ అటైర్ చూసే ఆయన చేస్తాడే మళ్ళీ అనిపిస్తుంది. అంటే మీరు చేసింది నేను చూడలేదు అప్పటికి. ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు 1 year బ్యాక్ ఆమె చూసినప్పుడు నాకు అనిపించలేదు వాసన ఈయన చేసి ఇట్లా చేస్తాడు అని చెప్పినప్పుడు నాకు అది మేము చూసిన తర్వాత డౌట్ కూడా అలా చేస్తాడు అట్లున్నాడు మనిషి అనిపించింది. అంటే ఎట్లా గడ్డము జుట్టు అనేసి గడ్డం జుట్టు ఎందుకుందంటే కట్ చేసుకున్నానికి టైం దొరకలేదు, పైసలు లేవు. యాక్చువల్గా పైసలు లేవా, అందుకని కట్ చేసుకోలేదు. ఆ జుట్టు మెయింటైన్ చేయడానికి కటింగ్ అనే డబ్బులు అయితే ఒక స్థాయి జుట్టు వచ్చిన తర్వాత నేను ఎలా అంటున్నా అంటే, ఇప్పుడు మనం ఏదో షేవ్ చేసుకొని జుట్టు కట్ చేసుకొని ఏడికి పోతున్నాను, సాఫ్ట్వేర్ కంపెనీ పోతలేదు కదా. నేను ప్రాక్టీస్ చేసే దాంట్లో నిమగ్నమై ఉండాలి, దానికి కఠోరగా నాకు వచ్చిన దాకా నేను వదిలిపెట్టుకోలేదు. ఇప్పుడు నేను బయటకు పోయి ఏదైనా గల్లీలో మధ్య తిరిగి చక్కర్లు కొట్టుకుంటా, సినిమాలో చిక్కర్లు కొట్టి రోడ్డు మీద పోయి పార్క్ లో పోయి నాకు టైం కూడా దొరకదు. ఎట్లా జుట్టు వేస్తారు కదా, ఈ జుట్టుతో కూడా యాక్టివ్ రెడీ చేస్తే బాగుంటది. ఇంకా ఇక జుట్టుతో చేస్తా అంటే దానికి కొత్తగా ఆలోచిస్తారు కదా. కొత్తగా అంటే మామూలుగా ఇంత జుట్టు వేసినప్పుడు దానికి ఉపయోగించవచ్చు కదా. లేదా నేను చేయవలసినవి ఒక 10 ఉన్నాయి, ఇంకా 10. గిన్నెస్ రికార్డ్ ఒక 10 ప్రిపేర్ చేసుకున్నాను. ఒక 6 months నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. మాకు చెప్తారా అవి? తప్పనిసరిగా చెప్పండి. ఇప్పుడు కోకోనట్ బ్రేక్ అనేది బ్లైండ్ ఫోల్డ్ లో కోకోనట్ బ్రేకింగ్ ఒకటి ఉంటుంది, ఎలక్ట్రికల్ యాక్ట్. కోకోనట్ బ్రేక్ బాడీ నుంచి కరెంట్ పాస్ చేస్తాం బయటికి, బాడీ నుంచి కరెంట్ పాస్ చేయాలి. అంటే షాక్ మీరు తీసుకొని షాక్ మళ్ళీ పాస్ చేస్తారు. ఇప్పుడు ఒక ఫ్యాన్ తిరుగుతుంది, అవును, దాని ప్లగ్ లో పెడితే ఫ్యాన్ తిరుగుతుంది కదా, వైర్ కట్ చేసి ఇలా అంటే స్పార్క్ వస్తుంది కదా, వస్తుంది. ఇది పట్టుకుని లోట్లు పెట్టుకుంటే ఫ్యాన్ తిరగాలి. ఇలా ఇది ఒకటి షార్ట్ కదా. మీరు బాడీ మీద టెస్ట్ పెడితే టెస్ట్ అడగాలి. ఓకే, ప్రాక్టీస్. అది ప్రాక్టీస్ అంటే ప్రాక్టీస్. దాంట్లో ట్రిక్ ఎలా ఉండదు. మీరు లైవ్ లో మీరు ఇప్పుడు తీసుకొచ్చినా కూడా ఇలా అలా ఏలు పెట్టి నేను ఇలా అని టెస్ట్ పెట్టండి వెళ్ళగాలి అంతే. ఇక అంటే బాడీలో కొన్ని జరిగిపోతాయి. అంటే బాడీ షాడు తగ్గకుండా మనము ఎలాగ ఉండాలి, దానికి ఎలాంటి ప్రికాషన్స్ వాడాలి, దానికి మనము అంత ముందుకు ఏం తిని, ఇప్పుడు కత్తి పెడతాను గొంతులో, కత్తి పెట్టినప్పుడు ఫుడ్ తినను. యాక్చువల్ గా బిర్యానీ తినొచ్చి నేను కత్తి పెడతా అంటే కాని పని, ఖాళీ కడుపుతూ ఉంటాను. ఎస్, అంటే ఇట్లాంటి కొన్ని నేను రూల్స్ పాటిస్తాను, దాన్ని పాటిస్తాను. ఏ యాక్ట్ చేసేటప్పుడు నేను ఎలా ఉండాలి, ఏ యాక్ట్ చేసేటప్పుడు నేను ఎలా ఉండాలి, ఏ యాక్ట్ చేసేటప్పుడు ఎలా ఉండాలి. ఇప్పుడు వాటర్ మిలన్ ఉంది, నేను తలతో పగల కొడతాను వాటర్ మిలన్స్. ఒక 100 వాటర్ మిలన్స్ బట్టి
ఒక 1 minute లో ఎన్ని బ్రేక్ చేయగలుగుతాను అనేది ఒక వీడియో షూట్ చేసుకుంటాను. ఇప్పుడు వాటర్ మిలన్ నెక్స్ట్ వాటర్ మిలన్ కరెంట్ పాసింగ్, స్వాడు ఒక కత్తిని నిమిషంలో ఎన్నిసార్లు పెడుతున్నాను, తీసి పెట్టడం, ఇదొకటి. కత్తి పెట్టి ఫ్లిప్ వేసుకుని వెళ్ళిపోతాను. కత్తి పెట్టి ఫ్లిప్ లేదు, లోపల పెట్టి ఇట్లా పల్టీ కొట్టుకుని వెళ్తాను. నిమిషంలో ఎన్ని కొడతాను. 2. ఇంకోటి ఏంటంటే వరల్డ్ లో మోస్ట్ గా ఇక ఎవరు చేయలేదు అని ఏంటంటే 32 స్వాట్స్ లోపల పెడతాను. ఒకటేసారి 32 కత్తులు గొంతులో పెడతాను. ఇక గిన్నెస్ బుక్ లో కూడా 27, 29 ఉన్నది ఒక పేరు. దాన్ని బ్రేక్ చేస్తాను ప్రిపేర్ అయినా. ఇదొకటి. హెవెస్ట్ వెహికల్ చేసిన ఆల్రెడీ రికార్డ్ లో మన పేరే ఉంది. వాటర్ మిలన్ 2 చేస్తున్నాను, కోకోనట్ 2 చేస్తున్నాను. వాటర్ మిలన్ 2, కోకోనట్ స్వాడ్ కరెంట్ ఒకటి. ఇంకేంటంటే ఇప్పుడు ఒక వాటర్ ఉంటది, వాటర్ కళ్ళు కట్టేసేసి క్లిప్ పెడతారు, ఇంకో క్లిప్ పెడతారు, వాటర్ తల ఉంటది. ఎదుటి వాడు ఇట్లా వేస్తుంటాడు వాటర్ మిలన్స్, లేకపోతే ఏదైనా ఎనీ ఫ్రూట్స్ మన స్పాట్ తో కట్ చేయాలి. నువ్వు నీళ్ళలో ఉంటాను. కత్తి ఉంటుంది, కత్తి నా హ్యాండ్ లో ఉంటుంది, చేతిలో ఉంటుంది, తల వరకే ఉంటుంది బాక్స్ ఇది. ఓకే, కళ్ళు కట్టేస్తారు. బ్లైండ్. ఓకే, బాడీ నీళ్ళలో ఉంటది, నువ్వు బ్లైండ్ వేస్తాం, మేము తల వరకు ఉంటది. ఓకే, కత్తి చేతిలో ఉంటది. 1 స్వాడ్, కత్తి బయట ఉంటుంది. వాడు ఇచ్చేస్తున్నాడు, నేను దాని బల కొట్టేయాలి. చేయి బయటనే ఉంటుంది. ఓకే, వాడు ఎట్టి ఇచ్చేస్తా తెలియదు. మన ముందు నాకు ఇచ్చేస్తుంటాడు, నా మీదకి ఎట్టి ఇచ్చేస్తా నాకు కట్ చేస్తా. మనం కట్ చేయాలి. చూడొద్దు, బ్రీత్ తీసుకోవద్దు, మన వాటర్ లో ఉండాలి. కానీ ఈడికే కదా వాటర్, ముక్కు లోపల ఉంటది కదా. ఓహో, ఈడికి ఉంటుందా? వాటర్ మొత్తం ఫుల్ ఫిల్అప్. ఓకే, ఈ బాక్స్ దీనికి పెట్టేస్తారు. ఇప్పుడు బాక్స్ ఇలా ఉంటది కదా, నీళ్ళ బాక్స్, నువ్వు నీళ్ళలో ఇక్కడ దాకా ఉంటది. మొత్తం వాటర్ ఉంటుంది దాని మీద. ఓకే, బ్రీతింగ్ తీసుకోవడానికి పాసిబుల్ కాదు. 1 minute కలర్ బ్లైండ్. ఓపెన్ ఐస్ ఉండదు, మొత్తం కట్టేస్తాడు, టేప్ వేసి నీళ్ళలో కొడతాడు. సో బ్రీత్ ఉండదు, కనిపించదు. అట్లా నేను పలకొట్టాలి. ఎన్ని 1 minute లా 30కి ఎబో కొట్టాలి. నేను ఒక 50 కొట్టగలుగుతా. ఆల్రెడీ రికార్డ్ ఉంది. రికార్డ్ లేదు, న్యూ రికార్డ్ క్రియేట్ చేస్తున్నాను. వాడు 30కి ఇచ్చిండు టార్గెట్, దాన్ని ఎక్కువ చేయడానికి కోసం ప్రిపరేషన్. ఇదే టైంలో మీరు చేసే టాస్క్ లకి, యాక్టివిటీకి ఈ యోగా ఎంతవరకు ఉపయోగపడుతుంది? యోగా అసలు నాకు ఏం ఉపయోగపడుతుందో నాకు తెలియదు. నేను చేసిన వాటికి యోగా వాళ్ళు నన్ను పిలిచి యోగాలో అడ్మిట్ చేసుకో, నీకు ఆ కోర్స్ చేయి. సో ఫస్ట్ యాక్టివిటీస్ తర్వాత యోగా నేర్చుకున్నాం. తమిళనాడులో ఒక ఈవెంట్ కి వెళ్ళినప్పుడు జీ సూపర్ టాలెంట్ షో అని వెళ్ళినా. కొబ్బరికాయ ఇట్లా కూర్చోవాలి పెడతా ఫింగర్ తో. వాళ్ళకి అది ఏం అర్థమని తెలియదు. నన్ను పిలిచి నువ్వు ఏం చదువుకున్నావు అంటే ఇట్లా గ్రాడ్యుయేషన్ ఇలా అన్నాడు. ఫస్ట్ నువ్వు డిప్లొమా చేసి నీకు 2 years కోర్స్ ఉంటుంది. తర్వాత నువ్వు MSc యోగా చేయి, మా దాంట్లో మీకు సీట్ ఇస్తాం, మీరు డబ్బులు కట్టిన అవసరం లేదు, మీకు సంబంధించిన ఆల్ ఎంకరేజ్ మా దగ్గర నుంచి ఉంటుంది. సో మీరు యాక్టివిటీస్ చేసిన తర్వాత ఇవి చూసి మీరు యోగా దాంట్లో పూర్తి అభ్యాసం చేశాను. నేను MSc వరకు వెళ్ళి 2 years నేను బాగా సాధన ప్రాక్టీస్, దాంట్లో అన్ని ఆసనాలు వస్తాయి మనకి. ఇప్పుడు పనికి వస్తుందా మీకు? అంటే యోగా రిలేటెడ్ ఇస్ గుడ్. నాకు హెల్త్ బాగుంటది, నేను ప్రికాషన్స్ వాడతాను. ఇప్పుడు నాకు సైనస్ ప్రాబ్లం ఉంది అనుకో, నేను జలది అవుతాయని వాటర్ ఇట్లా ముక్కుల నుంచి పోసి ముక్కుల నుంచి తీస్తాను, జలుబు వెళ్ళిపోతుంది. అంటే లోపల ఏమైనా కఫ్ ఉంది అనుకో, గొంతుల నుంచి ముక్కుల నుంచి వస్తుంది కదా, పట్టేస్తుంది కదా, వెళ్ళిపోతుంది. అంటే ఇలాంటి వాటికి కొన్ని మన శుద్ధి చేసుకోవడానికి. ఇప్పుడు కత్తి స్టెయిన్లెస్, అది కత్తి లోపల పెడతా. కత్తి లోపల పెట్టినప్పుడు దానికి ఎక్కడైనా రఫ్ అయినా కూడా మన బాడీ ఇన్ఫెక్షన్ కావద్దు కదా, దానికి ఆల్రెడీ స్టెయిన్లెస్ ఉంటుంది. కానీ నేను యోగా క్రియలో నేను దాన్ని బయటకు తీయగలుగుతా. వాటర్ మొత్తం తాగేస్తా, మళ్ళీ వాటర్ మొత్తం తీసి బాటిల్ నింపేస్తా. 2 లీటర్ వాటర్ తాగేయాలి, అదే వాటర్ మళ్ళీ దాంట్లో నింపాలి. అంటే ఇట్లాంటి జస్ట్ ఫన్ కోసం కాదు, ఇది యోగాలో ఒక పార్ట్. ఒకటి మీకు కూడా రిఫ్రెషింగ్ అవుతుంది. అంటే ఇది నేర్చుకున్న తర్వాత నాకు చాలా ఉపయోగపడింది. మానసికంగా, మెంటల్ గా, ఫిజికల్ గా నేను చాలా దృఢంగా కాన్ఫిడెన్స్ ఉంటున్నా. అంటే దానికి ఒకే ఒక కారణం యోగా. సూపర్ చాలా పనికేసింది ఇది. ఇప్పుడు మీకు నెక్స్ట్ జర్నీలో సరే ఇంతవరకు మీరు మొత్తం ఇదే చెప్తున్నారు, కష్టం, కష్టపడ్డా కానీ నాకు హ్యాపీ అనిపించలే. రికార్డు కొట్టినా నాకు హ్యాపీ అనిపించలేదు. అదేమి అంటే ఒక తెలంగాణ రికార్డు కొట్టిన తర్వాత హ్యాపీ అనిపించలేదు. నేను రికార్డ్ చేయడం అనేది నా ప్రతిభకు వచ్చింది రికార్డు. కానీ వచ్చిన తర్వాత నేను ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు కలుస్తానికి నేను ప్రయత్నం చేసినా నాకు అంత అవకాశం కల్పించలేదు. అక్కడ ఫీల్ అయ్యాను. ఒక సాధారణ పౌరుడిగా నేను చేసినా కూడా నాకు అంత రికగ్నైజ్ దొరకలేదనే ఫీల్ అయ్యాను. ఎవరి దగ్గర కూడా మంచి చేసిన చాలా సార్. ఇప్పుడు నేను రికార్డ్ చేసినప్పుడు ఒక రియల్ గా లైవ్ పర్ఫార్మెన్స్ చేసి రికార్డుకి వచ్చింది కదా, సీఎం ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, మాట్లాడినా
మీరు ఎప్పుడు వస్తున్నారంటే రేపు వస్తున్నా సార్ మాపు చెప్పేసిన, నీకు సార్ది అపార్ట్మెంట్ ఉంటుంది అని చెప్పారు. పోయినా నాకు ఇవ్వలేదు, మళ్ళీ రేపు ఎల్లుండ్రా రేపు అట్లే గడిపించేసారు. వేరే వేరే దగ్గరకు వేరే వేరే ఎమ్మెల్యేలు మంత్రుల దగ్గర కూడా పోయినా. ఎందుకు అంత రెస్పాండ్ కాలేకపోయారు? ఒక సామాన్య వాడినన్నా, ఒక ఊరు వాడినన్నా, లేకపోతే ఒక చిన్న ఊర్లో నుంచి పోయిన వాడినన్నా, లేకపోతే నాకు అర్థం కాలేదు. ఒక టైం అంటే ఇప్పుడు ప్రతిభ 64 కళ, నాకు కూడా కళే. కరెక్ట్. ఇప్పుడు క్రికెట్ ఆడే వాళ్ళకు అడగొచ్చు అడగొద్దు. ఇప్పుడు మీకు వచ్చిన ఈ పథకాలు ఇవన్నీ వచ్చి ఈ సీఎం ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, ఈ గవర్నమెంట్ ముందు గవర్నమెంట్? ఈ గవర్నమెంట్ నుంచి వచ్చింది. ముందు గవర్నమెంట్ అంటే ఇది కొత్త గవర్నమెంట్ వచ్చింది అప్పుడు. నేను వెళ్ళి మాట్లాడినా, ఎవరినైతే కలవాలనో అక్కడ పోయి మాట్లాడినా కూడా నాకు టైం ఇవ్వలేదు. ఎందుకని ఆ విషయం చాలా ఫీల్ అయ్యా. పర్లేదు, ఇంకోసారి ప్రయత్నిస్తే ఖచ్చితంగా. ప్రయత్నం అంటే ఒక వ్యక్తికి గౌరవం అయిపోయినా పర్లేదు, నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, ఇన్సల్ట్ గా, చిన్న చూపుగా, చీప్ గా మాట్లాడడం నాకు నచ్చలేదు. నేను మీ దగ్గరికి వచ్చాను, మేము డబ్బులు అడగలే కదా, నాకు ఇస్తే నేను పోతానని చెప్పలే కదా. నీ రెస్పాన్సిబిలిటీ, నీ బాధ్యత. అవును. ఒక తెలంగాణ ఒక వ్యక్తి, నా ఓడిడు, నా ప్రాంత వ్యక్తిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిండు, నా దేశ పేరుని, నా స్టేట్ పేరు నిలబెట్టిన ఒక నీ బాధ్యత ఉంటుంది కదా. నేను నన్ను డబ్బులు అడిగితే నువ్వు నయ్యకు. కానీ వీళ్ళు నన్ను చిన్న సాధించినందుకు ఎవరు సరిగా గుర్తించలేదన్న బాధ. గవర్నమెంట్ అనేది ఒకటి, నన్ను కరెక్ట్ పర్సన్స్ నాకు బ్యాక్ ఎండ్ నా లేకపోవడం మైనస్ అనిపించింది. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ అంటే నాకు లేదు, నాకు ఎవరు తెలియదు. నాకు ఫస్ట్ లా నాకు హెల్ప్ చేసిన దాంట్లో అన్న పేరు వెంకట గారు అని చెప్పినాను, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు కదా, నాకు కూడా ఆయన యుఎస్ పోతానికి నాకు అన్ని విధాలు నాకు సపోర్ట్ చేసిండు. సూపర్. తర్వాత నాకు ముందు వెనక ఎవరు అంటే మామూలుగా వేరే వేరే వాళ్ళు నాకు ఎంకరేజ్ చేసారు. ప్రభుత్వ పరంగా నేను కలవాలి, కనీసం మా ఇంటికి కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. నా కొడుకు గిన్నెస్ బుక్ రికార్డు పోయిండు, సీఎం అంటే కనీసం మా అమ్మని హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ ఫీలింగ్ అనిపించింది నాకు. నాకంటే ముందు, నాకంటే వెనక చాలా మంది కళాకారులకు సపోర్ట్ చేసే వ్యక్తి నేను. రేవంత్ రెడ్డి దగ్గర దాకా నా విషయం పోకపోవచ్చేమో, అగర్ పోయి ఉంటే ఇంతవరకు దాకా ఉంచాడు. ఎప్పుడో పిలిచి నాకు నిజంగా సపోర్ట్ వెన్నంటూ ఉండి ఇలాంటి కళను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళడం కాదు, నీకు ఏ సపోర్ట్ కావాలో చేస్తాన వ్యక్తి ఆయన. అవును, చాలా వరకు అందరూ వ్యక్తి. నా విషయంలో నేను ఎందుకు సపోర్ట్ అయినంటే అందాక పోనిచ్చే అవకాశం నాకు ఎవరు కల్పించలేదు. ఒక ఎమ్మెల్యేని కలవాలి, ఒక మంత్రిని కలవాలంటే ఆ రోడ్డు మీద నిలబడి వెయిట్ చేసి సార్ టైం ఇస్తాడు, రేపు రా. రీచ్ అయ్యే ఛానల్ దొరకట్లేదు. నిజంగా నేనేమంటున్నానంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లవలసిన పర్సన్ అనేవారు కరెక్ట్ లేకపోయారు నాకు. ఓకే, అలా ఉంటే నేను ఇంకా చెప్పిన 100 మందికి అనే కాదు, 1000 మందికి నేర్పిస్తాను. 1000 మందికి ఒక ట్రైనింగ్ సెంటర్ పెడతాను. ఒక సొసైటీ పెట్టాను కదా, క్రాంతి సోషియో కల్చరల్ సొసైటీ అని ఒక ఎన్జిఓ పెట్టాను. ఇంతకుముందుకు నేను పడిన కష్టంలో నాకు వచ్చిన డబ్బులు నిమిత్తం మాత్రం ఇతరులకు ఖర్చు చేయాలి, వాళ్ళకు నాలాగా కష్టపడే వాళ్ళకి హెల్ప్ చేయాలనేది నాకు స్వభావం ఉండేది. కానీ నాకే ఏం లేనప్పుడు నువ్వేం చేస్తారా, నీకే గతి లేదనే వాళ్ళు తిట్టే వాళ్ళు చాలా మంది తిట్టారు. నాకు తెలిసి చాలా మంది వ్యక్తుల్లో అవార్డులు, ఎక్కువ అవార్డులు వచ్చినాయి మీకే. మీ శ్రమ, ప్రాక్టీస్ ఇన్నేళ్ల నుంచి ఆల్మోస్ట్ మీరు చెప్పినప్పుడు ఇండియన్ గాట్ టాలెంట్ అంటే ఇంటర్లో స్టార్ట్ చేస్తే ఇప్పుడు కూడా మీరు పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నారు అన్నిట్లలో. ఇప్పుడు ఇవన్నీ పార్టిసిపేట్ చేస్తారు కదా, దీంట్లో డబ్బులు ఇస్తారా, వాళ్ళు ఏమైనా ప్రైజ్ మనీలు ఇస్తారా? ఇప్పుడు గెలిచిన ప్రైజ్ మనీ ఎంత? ఇప్పుడు ప్రైజ్ మనీ అనేది ఏమి, మనం పోవడానికి ఒక చిన్న ఊరు నుంచి కష్టపడి ఏమో ఇన్ని రికార్డులు చేసినా, ఇన్ని షోస్కి వెళ్ళినా కూడా డబ్బులు సంపాదించుకుందే లేదు, ఇల్లు కొనలేక బండి కూడా కొనలేదు. నా ఉన్న మెయింటెనెన్స్ కి, నా ఖర్చులకి, నా షోస్ కొత్త షోస్ ప్రిపేర్ కావాలంటే టికెట్స్ కి, ఫ్లైట్ టికెట్, అకామిడేషన్ కి అన్ని సరిపోతుంది. మరి ఇప్పుడు మళ్ళీ బద్దరు ఎట్లా ఫ్యూచర్ గా ఇంత సంపాదించినప్పుడు మామూలుగా ఒక సినిమా ఇటు కొడితేనే వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఇళ్ళని, కార్లని, ఒక బాడీ గార్డ్స్ అని, వంటలని. మరి మీరు ఇన్ని అవార్డ్స్ ఇంత కష్టపడి సాధించారు కదా, మీరు అట్లాంటివి ఏం కోరుకోవట్లేదా? అంటే ఒక లైఫ్ పిల్లలకు కానీ, మీ పిల్లలకు కానీ, మీ ఫ్యామిలీకి కానీ ఒక మంచి లైఫ్ ఇవ్వాలంటే మీరు దాని గురించి ఏం ఆలోచిస్తున్నారు ఫైనాన్షియల్ గా? అంటే నేను కష్టపడిన దాన్ని ఈ ఎఫెక్ట్ కే సరిపోయింది అన్న. ఇక నేను ప్రిపేర్ అవుతానికి నాకు ఇంకా అవకాశం దొరకలేదు. బట్ వన్ డే రీచ్ అవుతానికి ఆలోచన ఉంది. దానికోసము 100 రకాలుగా కొన్ని ప్రయత్నాలు, ప్రాక్టీస్ చేసుకుంటూ ఈ టైం ఇక్కడే స్పెండ్ చేసిన. మీ కుటుంబం గురించి చెప్పుకుంటా అమ్మ నాన్న ఇప్పుడు కష్టపడతారనే చెప్తున్నారు. దాంతో పాటు ఏం తింటారంటే రేషన్ బియ్యం తింటారు. రేషన్ బియ్యం అంటే కోపిన్ బియ్యం అంటాం మనం. ఇంక ఇప్పుడు కూడా రేషన్ బియ్యం తినాల్సిన అవసరం ఏమొచ్చిందన్న? అన్నా రేషన్ బియ్యం అనేది ఇక మనకు అవైలబుల్ దొరికింది, అదే బయటకు పోయి ఇప్పుడు ఊర్లో ఉన్నప్పుడు అది అలవాటు అయింది, నాకు ఇష్టమైంది. కాకపోతే ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నంత స్తోమత మాకు లేదు కదా. ఇన్ని రికార్డు సాధించారు కదా, మరి ఇన్ని రికార్డు సాధించినప్పుడు అది ఎందుకు మిస్ అవుతుంది? రికార్డ్ కనపడుతుంది, వెనక బ్యాక్గ్రౌండ్ ఏం చేసినా నేను తెలుస్తలే కదా. ఇప్పుడు అమెరికన్ గాట్ టాలెంట్ కి సెలెక్ట్ అయినప్పుడు వీళ్ళు వాళ్ళు హెల్ప్ చేసారు, కొన్ని అప్పు చేసిపోయినా మళ్ళీ వచ్చిన
వచ్చినాక ఆఫర్ తీసుకోవడం కోసం ఇంకా మిగతా టైం పట్టింది. ఇంకో షో ఆఫర్ వచ్చింది. మళ్ళీ దానికి వెళ్ళడానికి వాళ్ళు టికెట్స్ అరేంజ్ చేసిన కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు కొంచెం హెల్ప్ చేసిన కానీ నిమిత్తం మాత్రమే మనకి వచ్చింది. నాకు అక్కడ దాకా వెళ్ళి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నాకు ఉపయోగం అయ్యే విధంగా నాకు కాలే. తర్వాత మళ్ళీ వచ్చిన దానికి కావాల్సిన అన్ని రిక్వైర్మెంట్ అన్ని ప్రిపేర్ చేసుకున్నా, అప్పుడు అనేది తీసుకున్నా. నాకు వెనక బ్యాక్గ్రౌండ్ వేసుకుని రూపాయి కూడా ఏం లేదు. వచ్చినది నాతో వచ్చిన వాళ్ళకు కొన్ని ఇవ్వడము, నా పర్సనల్ ఖర్చు పెట్టుకోవడము ఇది జరిగిపోయింది. లాస్ట్ గిన్నిస్ బుక్ వచ్చేసింది. మీకు చెప్పిన గిన్నిస్ బుక్ లో ఎంత ఖర్చు అయిందో కూడా అవి తీర్చుకోవడానికి నాకు 1 year టైం పట్టింది. మళ్ళీ గిన్నిస్ బుక్ దానికోసం 1 year టైం పట్టింది. ఇంత కష్టపడి ఇంత హార్డ్ వర్క్ చేసి చదువుకొని నేను ఇలాంటి ప్రొఫెషన్ ఎంచుకున్నాను కదా. ఒకటే నేను నమ్ముతున్నాను తెలుసా, ఇప్పుడు వరల్డ్ నుంచి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు మన లోకల్లో తెలంగాణకి ఒక మంచి పేరు వస్తుందంటే మిస్ వరల్డ్ పెట్టరు కదా. తెలంగాణకి ఎంత పేరు వస్తుందో నేను అలాంటి పేరుని తీసుకురావడానికి నాకు కోరిక ఉంది. కానీ దానికి ఒక స్పాన్సర్ గా ప్రభుత్వ పరంగా కూడా అంత మంచి రాష్ట్రానికి అంత మంచి పేరు, మన తెలంగాణ రాష్ట్రానికి నేను తెలంగాణ రాష్ట్రంలో పుట్టేందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఆ తెలంగాణ పేరుని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళడానికి నాకు కోరిక. దీనికి ప్రభుత్వ పరంగా కానీ ఏదైనా స్పాన్సర్స్ కానీ నాకు సపోర్టర్ ఎవరైనా దొరికింటే నేను ఇంకా ముందుకు తీసుకెళ్తా. నేను చేయవలసిన దాన్ని ఇంకా స్పీడ్ చేయగలుగుతాను. సూపర్ అన్న. ఖచ్చితంగా ఈ వీడియో తర్వాత మీకు మంచి స్పాన్సర్స్ కానీ గవర్నమెంట్ నుంచి సహకారంగా అందాలని కోరుకుంటున్నాను. నేను ఇలాంటి ఒక 100 యాక్ట్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఎడిటింగ్స్ చాలా చాలా నైపుణ్యంతో చాలా కఠినంగా చాలా కఠోరంగా సాధన చేస్తున్నాం కదా. ప్రభుత్వ పరంగా స్పాన్సర్ పరంగా వాళ్ళు మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ తక్కువ టైంలో ఇంకా ఒక చాలా రికార్డ్స్ బ్రేక్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాను. మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఉంటుందన్న. వింటున్నారు కదండి క్రాంతి గారు చెప్పేది. ఇప్పటివరకు సాధించడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందో దీనికన్నా డబుల్ సాధించాలంటే తనకు ఒక మంచి స్పాన్సర్స్ కానీ గవర్నమెంట్ సహకారంగా ఉంటే ఈ పథకాల స్థాయిని కానీ ఈ అవార్డుల స్థాయిని కానీ డబుల్ స్పీడ్ లో సాధించాలని నమ్మకంతో చెప్తున్నారు. ఖచ్చితంగా తనకు అనుకుని జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మనం. ఇప్పుడు నెక్స్ట్ దీని ఎట్లా పోకుండా ఉంటుంది మరి అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పారు నెక్స్ట్ ఒక 10 యాక్ట్లు రెడీ చేస్తున్నారు గికార్ కోసం అని. ఈసారి వెళ్ళేదానికి ప్రభుత్వ సపోర్ట్ తీసుకొని పోవాలని ఆశ ఉంది నాకు. ఖచ్చితంగా లేకపోతే చూసే వాళ్ళు కానీ ఏదైనా స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ ఉంటారు కదా అవును పరంగా కానీ ఇలా ఆలోచన ఉంది. అలాంటి అవకాశం దొరికి తప్పనిసరిగా వెళ్తాం. ఖచ్చితంగా దానికి ఎట్లా చేరుకోవడానికి ట్రై చేద్దాం అనేది ఖచ్చితంగా ట్రై చేద్దాం. ఇంకొకటి ఏంటంటే మా తరపున ఏమైతుందో మాత్రం ఖచ్చితంగా చేయగలిగి ఎప్పుడు రెడీ ఉంటాం. మా స్వతహాగా మేమేం చేయగలుగుతాము ఛానల్ నుంచి మేము ఏం చేయగలుగుతాం 100% మేము రెడీ ఉంటాం, దాంట్లో డౌట్ లేదు. కానీ అక్కడ నుంచి రావడానికి మనం ఏం చేయాలో ప్రయత్నం చేద్దాం. దాంట్లో దారులు ఏమున్నాయి, ఇది ఎట్లా గవర్నమెంట్ వారు తీసుకెళ్ళాలి అనేది దాని ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం, అట్లా డౌట్ లేదు. కానీ మేము ప్రయత్నం అయితే చేస్తాం. ఇప్పుడు కొత్తగా ఇంకొకటి యాక్ట్ ఏంటంటే కత్తులు పెట్టేసి అవును ఎవరెస్ట్ వెహికల్ గురించి దాంట్లో గిన్నిస్ బుక్ లో నా పేరే ఉంది. నేను గూగుల్లో కొట్టి వస్తాను. కరెక్ట్ 1944 కేజీలు గుంజింది ఉంది కదా. నేను ఇంకా హెవీ ఒక బస్సు ఓలో బస్ కానీ 100 మంది పెట్టి మీరే బ్రేక్ చేయడానికి ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రాక్టీస్ కాదు, నేను కొత్తగా నేనే ఇప్పుడు పోయి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోయి హెల్ప్ అడిగి ఎందుకు నేను చేసిన యాక్ట్ 100 ఉన్నాయి కదా రిహార్సల్ ఎట్లా చేస్తా ఎట్లా ఏంది ఇంట్లో రోజు ఇలా ప్రాక్టీస్ చేస్తున్నాను. వీడియో తీసి నా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే చాలా మంది నేను లైక్ చేసే వాళ్ళు దొరుకుతారు కదా. లైక్ చేసి ఉంటారు అన్న. కాకపోతే ఏంటంటే మీరు అనుకున్నట్టు యూట్యూబ్ లో అంత ఇన్కమ్ ఏమి ఉండదు. ఇన్కమ్ గురించి అనలే, అది చాలా మంది తప్పుతో పట్టిస్తారు. యూట్యూబ్ లో ఎట్లుండాలంటే మీరు అన్నట్టు కరెక్ట్, మీ ప్రాక్టీస్ మీరే వీడియో తీసుకొని ఎడిటర్ ఎవరు లేకుండా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అన్ని ఎడిటర్ ఉంటే అలా వచ్చే ఇన్కమ్ ప్లస్ అవుతుంది. ఇప్పుడు నేనేమంటున్నాను, ఇప్పుడు నేను చేసినాను చాలా మందికి నా వీడియోస్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి కొన్ని సాటిలైట్ ఛానల్ కి ఇచ్చినాను. దానివల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు. వాళ్ళే చేసి పబ్లిసిటీ చేస్తున్నాం అనుకుంటా, పబ్లిసిటీ వాళ్ళు చేయడం ఏంటి, గిన్నిస్ బుక్ కూడా టెలికాస్ట్ చేసి అంటే అట్లానే నేను మీడియా తప్పుపట్టాను. మీడియా అంటే నాకు చాలా గౌరవము. మీడియా వల్లనే నేను ఇంకొక స్టేజ్ కి ముందుకెళ్తున్నాను. మీడియా కూడా అంతే కదా, సక్సెస్ఫుల్ పర్సన్ తీసుకొచ్చే కూర్చోబెడుతుంది ఇక్కడ. ఎందుకంటే కొన్ని వ్యూస్ పోతాయి, చూసేవాళ్ళు ఉంటారు. నేనేమనుకున్నానంటే నాకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ సేకరించుకుంటున్నాను. రికార్డ్ కు ప్రిపేర్ అయ్యడానికి ఇంకొక 3 months టైం ఉంది. ఆ 3 months కావాల్సిన కఠోర సాధన చేస్తున్నాను. ఎంకరేజ్ సపోర్ట్ మీలాంటి వాళ్ళు డెఫినెట్ గా చేద్దాం. 100% ఏ విధంగా చేయగలుగుతా ఆ విధంగా చేద్దాం. కానీ మీరు అన్నట్టు చూడండి, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ చాలా ఉన్నాయి కానీ మీరు ప్రయత్నం చేయండి, యూట్యూబ్ ఛానల్ పెట్టండి, ప్రయత్నం చేయండి. ఉల్తాస్ కాంబ్లే గారు అట్లాంటి వాళ్ళతో కూడా మీకు టైప్స్ ఉన్నాయి, ఫ్రెండ్షిప్ ఉంది. అంటే అది ఖచ్చితంగా ఉపయోగపడతాయి. యూట్యూబ్ లో మీకు ఫాస్ట్ గా వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. నేను కంటెంట్ ఓరియంట్ గా నేను చేసే యాక్ట్లని ఒక సెలబ్రిటీ ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కానీ అలాంటి వాళ్ళతో కొలాబరేట్ చేసుకుంటాను. చాలా ఫాస్ట్ వస్తుంది, రీచ్ అవుతా, 1 day రీచ్ అవుతాను. 100% స్టార్ట్ చేయండి. అది కూడా మనం డిస్కరేజ్ చేయడం కానీ యూట్యూబ్ లో కూడా డబ్బులు ఉన్నాయి, బట్ ఎంత స్థాయిలో ఉన్నాయో చూడాలి. అంటే ఇప్పుడు యూట్యూబ్ లో చేయడానికి నాకు 2 things ఉన్నది. ఒకటి, నేను పెట్టిన వీడియోస్ ఎవరి దాంట్లో పెడితే వాళ్ళ కనెక్ట్ అవుతున్నారు. సో మన దాంట్లో పెట్టుకున్నా. ఇప్పుడు నాకు ఒక ప్యారిస్ నుంచి కాల్ వచ్చింది. వాళ్ళు ఎవరు చూసారు, సుమన్ టీవీలో
ఒకటి వచ్చింది, కొబ్బరికాయ బోర్డానికి వాళ్ళు పెట్టేది, వాళ్ళు మెసేజ్ పెట్టి మెయిల్ పెట్టి కానీ వాళ్ళు రెస్పాండ్ కాలే. కనీసం పెట్టిన వాడు నాకు కొలాబరేషన్ చేయాలి కదా, నాకు ట్యాగ్ అన్న చేయాలి కదా, చేయలే. ఇప్పుడు 10 millions 11 millions వ్యూస్ వచ్చినప్పుడు ఆయనకు బెనిఫిట్ ఉంది, నాకన్నా ఉందా? ఆ వీడియో చూసిన వాడు నాకు కాంటాక్ట్ చేయాలని ట్రై చేస్తే వాళ్ళు రెస్పాండ్ ఇవ్వలేదు. నేను అదే అన్నా, మీరు రికార్డ్ చేస్తున్నారు కదా, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎట్లా ఉంటుంది అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది గిన్నిస్ రికార్డ్ చేస్తే డబ్బులు ఎక్కడ ఇయ్యారు? గిన్నిస్ రికార్డ్ చేస్తానికి మనం డబ్బులు ఇవ్వాలి, మనం ఖర్చు పెట్టుకోవాలి. లేదు, మనము పర్సనల్ థింగ్స్ కోసం ఖర్చు పెట్టినాం అంతే. నైమటిక్ 2 అసిస్టెంట్ కి వచ్చారు, వాళ్ళకి నాకు వాళ్ళ ఫుడ్ కి వాళ్ళకి అన్నిటికీ నేను పెట్టుకున్నాను. కానీ గిన్నిస్ రికార్డ్ చేయడానికి మనమే డిపాజిట్ చేయాలి వాళ్ళకి. యాక్చువల్ గా మనం డిపాజిట్ చేయలే, మొత్తం వాళ్ళే స్పాన్సర్ చేసుకున్నారు. ఓ సూపర్. నాకు కావాల్సిన థింగ్స్ లో సార్ మామిడి గారు, తర్వాత పేర్ని వెంకట గారు, తర్వాత వెల్నెస్ హాస్పిటల్ ఎండి సుమన్ గౌడ్, తర్వాత సుప్రజ హాస్పిటల్ విజయ్ గౌడ్, వీళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేశారు. సూపర్ సూపర్. కరెక్ట్ పుషప్ దొరికింటే ఇప్పుడు 100 మంది దగ్గర సపోర్ట్ తీసుకునే కంటే ప్రభుత్వం దగ్గర సపోర్ట్ తీసుకుంది వేరే ఉంటుంది. రికగ్నేట్ ప్రభుత్వ సపోర్ట్ తోని ముందుకెళ్తే ఆ విధి, ఆ విధానం, ఆ విలువ వేరే ఉంటుంది. నేను అమెరికాకి వెళ్తేప్పుడు లాస్ట్ టైం ప్రభుత్వం ఉన్నది కదా, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కళాకారులకు పెద్దపీట వేసిన వ్యక్తి కేసీఆర్ గారు. నాకు హ్యాపీ, ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత కళాకారులకే ఫస్ట్ పీఠాన్ని ఇచ్చారు. అది అన్ని విధాలుగా ఇప్పుడు చిన్న గ్రామ స్థాయి నుంచి పద్మశ్రీ వరకు పోయిన ఇప్పుడు మొగలయ్య, కిన్నెర మొగలయ్య, ఆయన ఊర్లో ఒక కళాకారుడు, ఆయన పద్మశ్రీ దాకా పోయినంటే అది తెలంగాణ ప్రభుత్వం చేసిన ఒకే ఒక ఆదరణ. ఇలాంటి కళలను రవీంద్ర భారతిలో ఒకప్పుడు ప్రోగ్రామ్ చేయాలంటే రవీంద్ర భారతి అనుకునేది, కానీ ఇప్పుడు డైరెక్టర్ గారు, కల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మామిడి కృష్ణ గారు వచ్చిన తర్వాత ప్రతి ఊర్లో ఉన్న చిన్న కళాకారుడైనా కూడా ఆ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తానికి అవకాశం కల్పిస్తాడు. ఎందుకంటే ప్రతి గ్రామీణ కళాకారుని ప్రపంచ స్థాయికి కూడా తీసుకెళ్లాలనేది ఒక ఆకాంక్ష ఆయనకు ఉంటుంది. ఈ రోజు కళాకారులు ప్రతి ఒక్కరు కూడా నేను ఒక కళాకారునిగా ముందుకెళ్తున్నానని చెప్తారు కదా, అది ఆయన యొక్క కృషినే, ఆయన యొక్క సపోర్ట్, ఆయన యొక్క హిమ్మతి. సూపర్ సూపర్ సూపర్. సార్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలా. మామిడి హరికృష్ణ గారు అంటే ప్రతి కళాకారుకి ఎవరు తెలియని వ్యక్తి ఉన్నారు. ఇక సూపర్. ఆయన కల్చర్ డిపార్ట్మెంట్, కల్చర్ ని డెవలప్ చేసిన వ్యక్తుల్లో ఆయన ఫస్ట్. ప్రభుత్వ పరంగా ఎంతమందికి ఎంకరేజ్ చేసినా, ఎంతమందికి పదవసులు ఇచ్చినా కూడా ఈ స్థాయి నుంచే పేరు పోతున్నాయి కదా ఇచ్చేది. కరెక్ట్. పలానా ఊర్లో ఇప్పుడు ఈయన ఉండడు అని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? గ్రౌండ్ రిపోర్ట్ లో వీళ్ళందరూ ఇవ్వాలి కదా. చాలా బాగుందన్న. ఇప్పుడు ఇంతవరకు మనం ప్రాక్టీస్ గురించి, నెక్స్ట్ సాధించిన గురించి మాట్లాడినాం కదా. మీ లైఫ్ లో అసలు ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఎట్లుంటది? అసలు మీరు ఎట్లా సరదాగా గడుపుతారు? ఎట్లా సరదాగా గడిపే మూమెంట్లు ఉంటాయి? ఆ సినిమాలు చూస్తారా? ఫ్యామిలీతో ట్రిప్లు వేస్తారా? ఫ్యామిలీతో ఇప్పుడు ఎక్కువ చిన్నప్పుడు క్యారమ్ బోర్డ్ ఆడేవాళ్ళు. క్యారమ్ బోర్డ్ చాలా బాగా. ఇప్పుడు చిన్నప్పుడు క్యారమ్ బోర్డ్ ఓకే సూపర్. ఇప్పుడు అసలు ఇప్పుడు మీకు బ్రేక్ ఎట్లా అంటే ఎంటర్టైన్మెంట్ ఎట్లా? అసలు ఇంట్లో ఉంటాను, మామూలుగా బండి వేసుకొని బయట తిరుగుతా. ఎక్కువ టైం ప్రాక్టీస్. ఫ్రెండ్స్ ఎట్లా ఉండదు? ఫ్రెండ్స్ అంటే ఇంత ముందుకు ఉన్న ఫ్రెండ్స్ అందరూ అంటే ఉంటే నాకు నైమట్ ఇప్పుడు మా తమ్ముడు మహి ఉంటాడు. మహికి పర్సనల్ థింగ్స్ ఉండి వేరే దగ్గర పోయి వర్క్ చేసి వెళ్ళిపోయిండు. తర్వాత బాబాయ్ ఉంటాడు, ఉపేందర్, ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్. ఏ షోస్ పోయినా తన నైమట్ వస్తాడు. అది మనకు టీం ఉంటుంది, ఒక 5 మంది. నేను ఇంకా ఏదైనా ఎన్జిఓ సర్వీస్ చేస్తుంటా కదా. సర్వీస్ ఇస్తారా? ఎట్లాంటి? వీక్లీ 1 టైం ఫుడ్ డొనేషన్ కార్యక్రమం చేస్తుంటాం. ఎక్కడ? గాంధీ హాస్పిటల్. అచ్చా, ఎన్జిఓ సర్వీస్ చేస్తారా? మాకు ఒక సొసైటీ పెట్టినాం, క్రాంతి సోషియో కల్చరల్ సొసైటీ. చెప్పాను కదా. సూపర్ సూపర్. దీని తరఫున మాకు వచ్చిన డబ్బులు ఎవరు డొనేషన్ అడిగేది ఉంటుంది. మేము చేసిన షోస్ లో కొంత మనీ వస్తే ఒక నిమిత్త ఖర్చులకు వాడుకొని మిగతాది అమ్మాయి పిల్లలకు పెట్టడం అవచ్చు. వీక్లీ 1 టైం గాంధీ హాస్పిటల్ దగ్గర ఫుడ్ డొనేషన్ కార్యక్రమం పెడతాం. మా దాంట్లో ఏదైనా బర్త్డే అయినా, మా టీంలో కానీ, బయట వాళ్ళది కానీ, ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్నా కూడా ఇట్లా పెట్టడం మాకు ఒక ఇష్టం. అంతే. చాలా మంచి పని చేస్తున్నారు. ఎంజాయ్ పెట్టేసి ప్రతి వారం వీక్లీ ఒక రోజు గాంధీ హాస్పిటల్, వీక్లీ 1 డే కంపల్సరీ గాంధీ హాస్పిటల్ దగ్గర 100 మంది వరకు భోజనం అరేంజ్ చేస్తాం. సూపర్ సూపర్. ఇది నాకు ఇష్టం. అంటే ఎవరి ప్రోత్సాహం, ఎవరి బలవంతం లేదు, నాకు ఇష్టం. మీ ఫ్రెండ్స్, మీ బాబాయ్ అందరు కలిసి సపోర్ట్ తోటి తీసుకెళ్తారు. తిని నాకు ఇంటర్వ్యూలు అడిగారు, ఫారెన్ నుంచి వచ్చా, జపాన్ నుంచి, నువ్వేం తింటావు, నువ్వు ఎలా ఉంటావు అంటే, నేను రేషన్ రైస్ తింటాను. కూపన్ బియ్యం అంటే నాకు తెలియదు కదా. రేషన్ బియ్యం అనేది ఊర్లో గవర్నమెంట్ పరంగా 4-5 కేజీలు బియ్యం. నాకు అది ఇష్టం. ఎందుకంటే దాన్ని తిన్నంత హ్యాపీనెస్ నాకేం దొరకదు అక్కడ. నువ్వు బిర్యానీ పెట్టకు నాకు అనిపించదు. రీజన్ ఏంది అంటే దాంట్లో 20 మిరియాలు కొట్టే కారం పొడి వేసుకోవాలి రైస్ లా, ప్లేట్ రైస్ తినేయాలి, హ్యాపీ అనిపిస్తుంది.
సొంటి మిరియాలు మిరపకాయల కొట్టిన కారం అంటారు ఊర్లో. అవును, మా అమ్మ మాకు కొట్టి పంపిస్తుంది కదా, కొట్టి కారం అది వేడి వేడి రైస్ లో పెట్టుకొని మింగేది. కత్తి గుచ్చుకుపోయింది నా గొంతులో ఫస్ట్ టైం ప్రాక్టీస్ లో. ఓకే. హాస్పిటల్కి వెళ్ళలే, చెప్తే ఎవడో తిడతారని చెప్పలే, ఇంట్లో తెలియదు. హాస్టల్ ఉన్న రైస్ అదే కదా, వేడి వేడి తీసుకొని మింగేది. 20 days తర్వాత తక్కువ అయిపోయింది, అదంతా అదే క్యూర్ అయిపోయింది. అంటే ఆయుర్వేదిక్ లాగా నాకు ఆ కారం పొడి యూజ్ అయింది. వేడి తగ్గడం వల్ల గొంతులో ఏ దెబ్బ తాకినా కూడా వేడికి పోతున్న విషయం నాకు తర్వాత అర్థమైంది. మొత్తం సెల్ఫ్ ట్రీట్మెంట్ ఎక్కడ హాస్పిటల్ పోలే. అంత మొండి కారణాలు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, మా అమ్మ ఊర్లో పని చేసి మమ్మల్ని సాది పెంచి పెద్ద చేసి చదివిస్తానికి, బట్టలు కొనడానికి, చెప్పులు కొనడానికి కూడా వాళ్ళు ఎంత కష్టపడలో చూసినాను. ఎవరు ఇబ్బంది పెట్టే ఇష్టం లేదు, ఇబ్బంది లేదు. మనం రీచ్ కావాలంటే అమ్మ పడిన కష్టమే చాలు, మా నాన్న పడిన కష్టమే చాలు. నా కుటుంబం పడిన కష్టాన్ని చూసే నేను రియలైజ్ అయ్యి ఇంకొకటి మార్గం ఎంచుకున్నాను, అంతే. సూపర్ అన్న, సూపర్. చాలా సంతోషం అనిపిస్తుంది మీరు చెప్తుంటే. చాలా మందికి ఇన్స్పైర్ అవుతారు. మీరు అన్నట్టు లైఫ్ లో ఒకటే వాళ్ళకి అన్నారు కదా, అదే మన గొప్ప గిఫ్ట్ గా భావిస్తాను. జీవితమే గొప్పది. మనం జీవిస్తాం అంటే వాళ్ళకి అంతనే కదా. అదే ఇప్పుడు చాలా మంది సొసైటీలో చూస్తున్నాను, తల్లిదండ్రులు రూపాయి పోగేసి కష్టపడి పిల్లలను పెంచి ఫారెన్ కంట్రీ చదివిస్తారు, పంపిస్తారు కదా. ఆ పోయిన వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు చనిపోయినా కూడా వాళ్ళు ఆన్లైన్ చూసి సైలెంట్ గా వదిలేస్తారు. అంత బిజీ లైఫ్ లో ఉన్న సమాజం ఏర్పడింది ఇప్పుడు. కానీ నా ఉద్దేశం ఏంటంటే కన్నుల కంటే గొప్పలు ఎవరు కాదు. అది ఖచ్చితంగా నన్ను కన్నారు కదా, అదే గొప్ప గిఫ్ట్. నాకు అలా ఏమీ అవసరం లేదు. రిటర్న్ ఇచ్చేది ఉంటే నేను వాళ్ళను వాళ్ళు చేతనైన కానప్పుడు కానీ వాళ్ళ నాన్నగారికి వస్తే కానీ నన్ను కూర్చోబెట్టి చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఉండాలి. అది చాలు. లైఫ్ లో కన్న వాళ్ళ కంటే ఇంపార్టెంట్ ఎవరు కాదని అనిపించింది. ఏది ఉన్నా మధ్యంతరం వెళ్ళిపోతుంది. అది ఫ్రెండ్షిప్ కానీ, అది రిలేషన్ కానీ, అది ఎనీథింగ్ ఏదున్నా కానీ మధ్యలో వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను, సమాజంలో యూత్ అనేది మంచి చదువుకోవాలి, కుటుంబం చెప్పిన మాటలు, అమ్మ నాన్న మాటలు గౌరవించినప్పుడే ఇంకొక స్టెప్కు ముందుకెళ్తాం. చిన్న నాటికి అలవాటు పడి పెడదవబడి లైఫ్ రిస్క్ చేసుకొని చాలా మంది మధ్యంతరంలో జీవితాన్ని కోల్పోతున్నారు. అంటే బెట్టింగ్ ప్రమోషన్స్ అనేవి ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటి యూత్ ఫ్రీ మనీ కోసం అలవాటు పడి, ఈజీ మనీ కోసం అలవాటు పడి లైఫ్ ను మధ్యలో రిస్క్ చేసుకుంటున్నారు. ఒక గోల్ ఏదో చేయాలనే కసి ఉంది, మధ్యంతరం ఉన్న ఫ్రెండ్స్ వల్ల ఇంకొకరు మార్గానికి వెళ్ళి ఇంకొక మార్గంలో లాక్ అయిపోతున్నారు. కరెక్ట్. దీనికి అన్ని విధాలుగా ప్రభుత్వ పరంగా కానీ, యూత్ సోషల్ మీడియా పరంగా కానీ, ఫ్రీలాన్సర్ పరంగా కానీ అవేర్నెస్ చాలా చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇంకా చేయాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా. అన్న, మీరు మాట్లాడుతుంటే ప్రతి మాట ఇన్స్పిరేషన్ ఉంది. మీ జర్నీ కూడా చూసి ఎంతో మంది ఇన్స్పైర్ అవుతారు అన్న, ఖచ్చితంగా. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీరు ఇట్లాంటి సాహసాలు, అద్భుతాలు ఇంకెన్నో చేసి 4 కాదు 40 గిన్నీస్ రికార్డ్ క్రియేట్ చేయాలని అంటే మీరు 4 నాకు ఎక్కువ, నాకు ఎక్కువ. కానీ మీరు 40 సాధించే చూడాలని, మీతో మాట్లాడే తర్వాత మీరు 40 సాధించే చూడాలని ఆశ మాత్రం గట్టిగా ఉంది నాకు. థ్యాంక్ యూ. ఈ ఖచ్చితంగా ఈ వీడియో ఎవరు చూస్తారన్నా మీ ప్రతిభ మెచ్చుకొని తీరాల్సిందే. మీరేమన్నా మా ప్రేక్షకులకు లాస్ట్ నేను చెప్పాలనుకుంటున్నారు? జీవితంలో మనం ఎలా వచ్చినామో అలాగే పోతాం. మధ్యదంతా ఒక ట్రాష్, ఒక చిన్న జీవితం ఇదంతా. ఇప్పుడు నువ్వు ఎలా పుట్టినావో నువ్వు పోయేటప్పుడు అలాగే పోతావు. ఏం తీసుకెళ్ళావు? ఉన్న ఆనందం గడుపు, అది కుటుంబంతో గడుపు. థ్యాంక్ యూ సో మచ్. డ్రిల్ మ్యాన్ క్రాంతి ఇంటర్వ్యూ చూసాం కదా, తన జర్నీ అందరికి ఇన్స్పిరేషన్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.